నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం జర్నలిజం చదువుకోవడం వల్ల దాన్ని వృత్తిగా ఉంచుకునే వాళ్ళకి మీడియాలో ఎలాంటి అవకాశాలు ఉంటాయో ప్రముఖ జర్నలిస్ట్ మిస్టర్ జయసింహ చతుర్వేది గారితో మాట్లాడదాం. ఆయనకి మీడియా రంగంలో 20 సంవత్సరాలు అనుభవం ఉంది. సో ఆయన మాటల ద్వారా జర్నలిజం అంటే ఏంటి, మీడియా అంటే ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ ఫైన్ అండి. సార్ మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. సార్ మీరు జర్నలిజాన్ని మీ వృత్తిగా ఎంచుకున్నారు కదా సార్, దాంట్లో మీ మోటివ్ ఏదైనా ఉందా? అంటే నేను నిజాయితీగా ఒక విషయం చెప్తాను. చాలామంది ఇంజనీర్ అవ్వాలనుకొని ఇంజనీర్ అవుతారు, డాక్టర్ అవ్వాలనుకొని డాక్టర్ అవుతారు. ఈవెన్ సినిమా యాక్టర్స్ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను హీరో అవ్వాలనో హీరోయిన్ అవ్వాలి, స్టార్ అవ్వాలనుకొని కూడా అవుతుంటారు. 99% జర్నలిస్టులు అవ్వాలనుకుని అవ్వరు. బికాస్ మీరు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏదన్నా ఒక 9th క్లాస్ 10th క్లాస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి మీలో ఎంతమంది ఏం అవ్వాలనుకుంటున్నారంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు కదా, అందులో ఒకటి కూడా జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పండి. తర్వాత అంటే మళ్ళీ మీరు పీజీ లెవెల్కి వచ్చినప్పుడు వెళ్తే అడిగితే కొంతమంది చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి దాని గురించి తెలియవచ్చు. కొంతమందికి ఏంటంటే వేరే అవకాశాలు వేరే వాటిని వర్కౌట్ అవ్వనప్పుడు, ఇప్పుడు నేను పర్సనల్గా నాకు తీసుకుందాం, నేను ఎందుకు జర్నలిజంలోకి రావాల్సి వచ్చింది, నేను రావాల్సి వచ్చిందనే పదం వాడుతున్నాను, నేను వచ్చానని చెప్పట్లేదు, గమనించండి. ఎందుకు అంటే నాకు యాక్చువల్గా 7th 8th క్లాస్ నుంచే ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్. ఫిలిమ్స్ అంటే యాక్టింగ్ కాదు, అసలు ఆ ఫిలిం ఎట్లా తీస్తారు, ఫిలిం మనం చూస్తున్నాం సరే, ఇది తీసేవాడెవరు, చేయించేవాడెవరు, నటిస్తున్నారు సరే, నటింప చేసేవాడెవరు, దాంతో కన్ను తోవి తీస్తూ వెళ్తున్న తర్వాత 10th ఆ తర్వాత కాలంలో డైరెక్షన్ గురించి తెలిసింది. ఈ సినిమా వెనుక ఒక డైరెక్టర్ ఉంటాడు, అతను చెప్పినట్టే ఆ సెట్ మీద ఉన్న వాళ్ళు అందరూ వింటారనే విషయం నాకు తెలిసింది. డైరెక్టర్ అవ్వాలనే కోరికతోని ఇంటర్ డిగ్రీ కాలంలో చాలా టైం వేస్ట్ చేసేసినాను. నేను డిగ్రీ కూడా సినిమాలు చూడడానికి డిస్టర్బెన్స్ అని చెప్పి కాలేజ్కి వెళ్ళకుండా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను నేను. ఎందుకు అంటే సినిమాలు చూడటం, ఆ స్టూడియోలో వెంట తిరగడం, పద్మాలయ, రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోలో వెంట తిరగడం. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది క్రియేటివిటీ ఉంటే ఉండొచ్చు, కానీ క్రియేటివిటీ కంటే ఎక్కువ డబ్బులతో కూడుకున్న సినిమా. నేను ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే నన్ను నమ్మి ఇప్పుడున్న మార్కెట్, ఈరోజు మార్కెట్ ప్రకారం ఒక 2-3 crores ఎవరన్నా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే నేను అప్పుడు ఒక సినిమా తీయగలుగుతాను. ఎందుకు నా మీద 2-3 crores ఇన్వెస్ట్ చేయాలి? నేను కన్విన్స్ చేయాలి, ప్రొడ్యూసర్ దగ్గర పోయి కన్విన్స్ చేయాలి. నేను కన్విన్స్ చేసిన తర్వాత కూడా పెద్ద హీరోయిన్ వచ్చి వాళ్ళు స్టార్ పవర్ యాడ్ అయితే అప్పుడు ఆ సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఇదంతా ఒక 1 year ప్రాసెస్. ఈ 1 year తర్వాత సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ 10 years వరకు మనం ముఖం ఎవరు చూడం. ఇట్లాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వల్ల సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. చిన్న సక్సెస్ వచ్చినా కూడా అది. అందుకని సినిమా ఇండస్ట్రీ కోసం ఆ బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళతో పరిచయం అవడం మొదలైంది. అయినప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కొన్ని కొత్త ఛానల్స్ రావడం కూడా జరిగింది. ఏది మన వరుస పెట్టి మధ్య ఛానల్స్ వచ్చాయి. TV9, ఈటీవీ మాత్రమే ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వరుసగా ఎన్టీవీ, సాక్షి ఇటువంటి ఛానల్స్ అన్ని, TV5 అన్ని రావడం మొదలైనవి. అప్పుడు చాలా మందికి మీడియాలకు ఎంట్రీ దొరికింది కాబట్టి ఆ టైంలో నేను కూడా దొరికిపోయాను. ఎందుకు అంటే నాకు రాయడం, డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నా సరే రాయడం కూడా చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఏదో కథలు కవితలు ఏదో రాస్తూ టైం పాస్ చేసేవాడిని కదా. ఆ రాయడానికి స్కోప్ ఉన్నది ఫిల్మ్ ఇండస్ట్రీ తర్వాత. నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే జర్నలిజంలో కూడా నేను అందుకే చాలా కాలం సినిమా జర్నలిజంతోనే అంటే తర్వాత చాలా డెస్కుల్లో చేశాను. అంటే పొలిటికల్ వార్తలు రాయడము అన్నీ చేసినాను, కానీ ఎక్కువ వరకు సినిమాతో టైఅప్, అంటే సినిమా వార్తలు రాస్తూ సినిమా జర్నలిస్ట్గా కెరీర్ చాలా రోజులు కంటిన్యూ అయ్యింది నాది. ఎందుకు అంటే సినిమాల పట్ల నాకు సహజంగా ఉన్న ఆసక్తి. అదే దాన్ని నేను తీసుకొచ్చి జర్నలిజంలో కూడా వాడి సినిమా వార్తలు రాయడము, సినిమా కవరేజెస్కి వెళ్ళడము, అట్లా కొంత సినిమా సెలబ్రిటీల నుంచి చూస్తూ ఓ సినిమాలో కోట శ్రీనివాసరావు పరం పిసినారు ఉంటాడు, అక్కడ చికెన్ వేలాడదీసి తను ఇక్కడ తింటుంటాడు కదా, అట్లా నేను అక్కడ ఇండస్ట్రీని వేలాడదీసి నేను ఇక్కడ మీడియాలో భోజనం చేస్తుండేవాడిని. అట్లా గడిచిపోయింది. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఇంకా సరిగ్గా ఏజ్ పెరుగుతూ మెచ్యూరిటీ పెరిగిన తర్వాత నుంచి దేశంలో రాజకీయాల మీద ఆసక్తి వచ్చిన తర్వాత ఇంకా సినిమా ఇండస్ట్రీతో దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. నాకు అంటే నేను అక్కడ సక్సెస్ అవ్వలేదని నేను ఒప్పుకుంటాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ట్రై చేసిన తర్వాత నేను సక్సెస్ అవ్వలేదని ఒప్పుకుంటాను. నేనేమి ఇండస్ట్రీల మీద ఆరోపణలు చేయట్లేదు, నన్ను ఎంకరేజ్ చేయలేదు ఇండస్ట్రీ, నన్ను కోల్పోయింది పరిశ్రమ అని నేను చెప్పట్లేదు. కానీ తర్వాత మెచ్యూరిటీ వచ్చినప్పుడు కొద్దీ రైట్ వింగ్ పాలిటిక్స్, మోడీని తిట్టేవాళ్ళు, వీళ్ళందరూ మీద ఆసక్తి వచ్చి సో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా జర్నలిజంలోనే స్థిరపడిపోవాల్సి వచ్చింది. సార్ మీ 20 years జర్నీలో
మీరు ఖచ్చితంగా ప్రింట్ మీడియా చూసుంటారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసుంటారు. ప్రింట్ మీడియా టు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన మార్పులు ఏంటి సార్? మీ కళ్ళ ముందే జరిగిన మార్పులు. నేను ప్రింట్లో ఎక్కువ చేయలేదు, ఎక్కువ వరకు ఎలక్ట్రానిక్ మీడియాతోనే అనుబంధం ఉంది నాకు. కానీ ప్రింట్ మీడియాలో అప్పుడప్పుడు అడపదడప పనిచేసినాను. వెబ్సైట్లలో కూడా, పత్రికలు అయితే మరీ తక్కువ అనుభవం ఉంది, బట్ వెబ్సైట్స్లో చేసినాను. ఛానల్స్ అయితే చాలా ఎలక్ట్రానిక్ మీడియా, విజువల్ మీడియాలో చాలా చేసినాను. ఇప్పుడు సోషల్ మీడియా కూడా. డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ప్రింట్ మీడియా తీసుకుంటే, ప్రింట్ మీడియా అనేది బంతి భోజనం లాంటిది. కూర్చొని మన ముందు విస్తరా చేస్తారు, దాంట్లో అన్ని పెడతారు, కూర్చొని తినొచ్చు, తిని మెల్లగా చేయగడుక్కొని ముద్దుడ్చుకొని పక్కకి వెళ్ళొచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా అట్లా కాదు, బఫే సిస్టమ్. ప్లేట్ పట్టుకొని వెళ్ళాలి, వాడు మన ప్లేట్లో విదిలిస్తాడు, తగ్గ తినేయాలి, పక్కకు పడేసేయాలి, చేయగడుక్కొని పరిగెత్తుతూనే ఉండాలి. అది ఏంటి డిఫరెన్స్ అంటే, ప్రింట్ మీడియాలో ఒక వార్త, ఈరోజు మన ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడితే మీరు రేపు పొద్దున్న 5 గంటలకో 6 గంటలకో పాఠకుడికి అందించాల్సి ఉంటుంది. సో అన్ని గంటల టైం ఉంటుంది. అంటే కనీసం రాత్రి 12 వరకు మనకు చాలా టైం ఉంటుంది. అప్పుడు ప్రెస్కి పంపిస్తారు. మనం పేపర్ మొత్తం సెట్టింగ్ డిజైన్ చేసుకొని దాన్ని 12 తర్వాత ఎప్పుడో ప్రెస్కి పంపిస్తే అది మనకు తెల్లవారుజామున మన ఇంటి దగ్గర దాకా వస్తుంది, మన ఏరియాకి వస్తుంది. 5-6 అప్పుడు మన చేతిలోకి వస్తుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో అట్లా అవకాశం లేదు. ఓకే సార్. అది జరిగిన వెంటనే, ఇప్పుడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో మాట్లాడుతున్నాడో అది లైవ్ వచ్చేస్తుంటుంది. లైవ్ వస్తున్నప్పుడే వీళ్ళు పక్కన బ్రేకింగ్ న్యూస్లు అన్నీ రాస్తుంటారు, ముఖ్యమంత్రి ఏమన్నాడు అని చెప్పేసి. అంటే ప్రింట్ మీడియాలో ఉన్న కూల్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉండదు. ఇక్కడ కంటిన్యూగా మీ మీద ప్రెజర్ ఉంటుంది. డెడ్ లైన్ అనేది 0. అక్కడ డెడ్ లైన్ అనేది మీకు కనీసం 8 hours కన్నా ఉంటుంది జరిగిన సంఘటనను బట్టి. ఆ ప్రింట్ మీడియాలో కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే, మన పేపర్ 12 గంటలకు సెట్ చేసి పేపర్ పంపించేస్తుంటాం ప్రింట్కి. సరిగ్గా అప్పుడు ఏ దేశం, టర్కీ దేశంలో భూకంపం వస్తుంది, మనకు అక్కడ టీవీలో కనిపించినప్పుడు మనం దాన్ని కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది వార్తని. ప్రింట్ మీడియాలో కూడా కొంత ప్రెజర్ ఉంటుంది, కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండే ప్రెజర్తో పోలిస్తే ప్రింట్ మీడియా అనేది జస్ట్ 1% ఉంటుంది, అక్కడ 99% ఉంటుంది. అయితే ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి ఎవరు కూడా సమాచారం తీసుకుంటారు తప్ప వీళ్ళ ఒపీనియన్కి పెద్ద వాల్యూ ఇవ్వరు. ఉంటుంది టీవీ 9లో చెప్తే అంటే ఒక ప్రభుత్వం గురించి ఒక ఛానల్ చెప్తే ఓటర్లు ప్రభావితమయ్యి ఈ పార్టీకి ఓటేద్దాం అనుకునే సందర్భం కూడా ఉంటుంది. కానీ పేపర్లలో వచ్చే ఎడిటోరియల్స్ ఉంటాయి, 3rd పేజ్లో కావచ్చు, 4th పేజ్లో కావచ్చు, పెద్ద వ్యాసాలు ఉంటాయి. అటువంటి పెద్ద వ్యాసాలకు ప్రింట్ మీడియాలో ఉన్న వాల్యూ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండదు. ఎలక్ట్రానిక్ మీడియాలో 2 minute స్టోరీ, 3 minute స్టోరీ వస్తుంది పోతుంటుంది, మనం ఆ టైంకి అక్కడ కూర్చుంటేనే మనం చూడగలుగుతాం. ప్రింట్ మీడియాలో అట్లా కాదు, మీకు పేపర్ పొద్దున్న వస్తుంది, రాత్రి వరకు మీకు ఉంటుంది. 7వ పేజీ కావాలంటే, 8వ పేజీ కావాలంటే ఆ పేజీకి వెళ్ళి మళ్ళీ చదువుకోవచ్చు. సో ఇక్కడ ప్రింట్ మీడియాలో సౌకర్యం ఏంటంటే, ఒక ఒపీనియన్ చెప్పడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో వేగంగా న్యూస్ ఇవ్వడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇది బేసిక్ డిఫరెన్స్ అన్నమాట. ఒక సంఘటన జరిగిన వితిన్ నిమిషాలు, సెకండ్స్లో ఎలక్ట్రానిక్ మీడియా మనకు సమాచారం ఇస్తుంది. కానీ ఆ సమాచారం ఇచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏంటి, దానివల్ల లాభమా నష్టమా, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో ఛానల్లో తెలిసిపోతుంది. ఆ నెక్స్ట్ డే వచ్చే పేపర్లో మనకు తెలిసేది ఏంటంటే, ఇటువంటి అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, గతంలో ఎన్ని జరిగాయి, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇటువంటివన్నీ డీప్గా రాస్తూ ఉంటారు. అది బేసిక్గా డిఫరెన్స్. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కదా సార్, దీంట్లో నిజం అనేది ఎక్కడ ఎక్కువ ప్రచురించబడుతుంది? అంటే మనం దేన్ని చూసి ఓకే ఈ స్టోరీ ట్రూ స్టోరీ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది? ప్రింట్ మీడియాలో ఎక్కువ నమ్ముతామా లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువ నమ్ముతామా? రెండింటిని గుడ్డిగా నమ్మకూడదని నేను చెప్తాను. ఎందుకంటే మీడియాలో ఎక్కడ నిజం ఉండదు. నిజం ఆధారం చేసుకొని చేసే ప్రచారం ఉంటుంది. అంటే నిజం ఉండదా అంటే మరి నిజం ఉంటుంది, కొంచెం నిజం ఉంటుంది, కానీ ఆ నిజము చాలా స్వల్పంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించి అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో మోసం చేయడానికి కొంత అవకాశం తక్కువ. ఎందుకంటే ఏం చెప్పినా బొమ్మ చూపించాలి, విజువల్ చూపించాలి. చంద్రబాబు నాయుడిని జగన్ తిట్టారు అని అంటే ఏం తిట్టారో వీడియో చూపించాలి. చూపించకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కువసేపు చెప్పలేము. అదే ప్రింట్ మీడియాలో అయితే ఎన్నైనా వండు వడ్డించవచ్చు. ఇంతకుముందు ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ లేనప్పుడు 30 years బ్యాక్, 40 years బ్యాక్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పెద్ద పత్రిక ఏదైతే ఉంటుందో ఆ పత్రిక ఏది చెప్తే అదే వేదం. మనకు అంతకుముందు 100 సంవత్సరాల నుంచి అచ్చవుతున్న పేపర్లు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రభ అట్లాంటి కొన్ని పేపర్లు ఉన్నాయి.
అవి కాకుండా తర్వాత 1970s కొన్ని ఒకటి రెండు పత్రికలు వచ్చినప్పుడు ఆ పత్రికల క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే అందులో వస్తే ఇంకా అది కరెక్ట్, ప్రజలు అట్లాంటి నమ్మకానికి వెళ్ళిపోయాయి. అంటే అట్లాంటి ఒక గట్టి నమ్మకం ఏర్పరచుకోగలిగినాయి ఆ పత్రికలు. అట్లా నమ్మకం ఎందుకు ఏర్పడింది అంటే మొదట్లో కొన్ని రోజులు నిజాలే చెప్పారు, కానీ తర్వాత ఏమైందంటే ఈ పత్రికలు కొన్ని పార్టీలకు అనుకూలంగా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ పత్రికలు నిజంగా జరుగుతున్నదా కాకుండా వీళ్ళకి ఇష్టం వచ్చింది రాయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు వాళ్ళకి నచ్చిన నాయకుడు, వాళ్ళ కుల నాయకుడు కావచ్చు, మత నాయకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ గురించి తమకు నచ్చినట్టు ఆర్టికల్స్ రాయడము, వ్యాసాలు రాయడము, ప్రజల అభిప్రాయాన్ని మార్చడం మొదలుపెట్టి ఈ పత్రికలు ఈ విధంగా ఒక ఒపీనియన్ని తమకు ఇష్టం వచ్చినట్టుగా ఒపీనియన్ మార్చుకోవడం మొదలుపెట్టినప్పుడు, నిజం చెప్పడం తగ్గించేసినప్పుడు అదృష్టవశాత్తు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఏంటంటే నిన్న చంద్రబాబు నాయుడు కానీ, ఎన్టీఆర్ కానీ, లేదంటే కేసీఆర్ కానీ నిన్న ఒక 10 hours కింద 12 hours కింద ఇట్లా అన్నాడు అని చెప్పి ఒక పత్రిక రాస్తుంది. ఆ పత్రిక వక్రీకరించి రాసిందా నిజం రాసిందా మనకు తెలియదు. కానీ ఇప్పుడు చాలా ఛానల్స్ రావడం వల్ల ఏమైందంటే పత్రికలు చెప్తున్న అబద్ధాన్ని ఛానల్స్ నిరూపించేస్తున్నాయి. అంటే అది ఒక్కరికి కాదు అని మనకు తెలిసిపోతుంది. ఎందుకు అంటే వీళ్ళు చూపిస్తున్నారు, లైవ్గా చూపిస్తున్నారు. అయితే దీని తర్వాత మూడో దశ కూడా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే పత్రికల్లో తప్పు చెప్పింది మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఛానల్ చూస్తే వీడియో ఉంటుంది. చంద్రబాబు ఇట్లా అన్నారు అని ఒక పత్రిక రాస్తే వీడియో చూస్తే అన్నారా అనలేదా మనకు తెలిసిపోతుంది, ఎందుకంటే ఆయన స్వయంగా మనకు కనిపిస్తారు కాబట్టి. సోషల్ మీడియా వచ్చినాక ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వేయాలా వద్దా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు కదా. ఇప్పుడు ఒక నాయకుడు ఒక తప్పుడు మాట మాట్లాడాడు, ఆ విషయం ఆ ఛానల్కి తెలుసు, కానీ ఆ ఛానల్ వాడికి ఆ నాయకుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, మా నాయకుడికి నష్టం జరగడం ఛానల్ వాడికి ఇష్టం లేదు, అప్పుడు వేయకపోయేవాడు. ఇట్లా కూడా ఒక 10 ఏళ్ళు గడిచింది. అప్పుడు ఏంటంటే ఒక పార్టీ వాళ్ళ వార్తలన్నీ బయటకు వస్తాయి, ఇంకో పార్టీ వాళ్ళ వార్తలు రావు. ఈ రాని పార్టీ వాళ్ళకి ఏంటి మరి వేదిక ఏంటి అంటే ఈ ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చినాక, యూట్యూబ్ వచ్చినాక ఇంకా అసలు ఎవరి ఛానల్ అంటే ఈ ఛానల్ వాడు నా వీడియో వేయాలి, లేదా ఈ పత్రిక వాడు నా ఇంటర్వ్యూ ప్రచురించాలి, ఇట్లాంటి సమస్యలు ఏం లేవు. ఇప్పుడు ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే యూట్యూబ్లో వీడియో చేసి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ ఆ రాజకీయ నాయకుడు కావచ్చు, సినిమా స్టార్స్ కావచ్చు, వాళ్ళ అభిమానులు దాన్ని వైరల్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఏంటంటే ప్రింట్ మీడియాని ఎలక్ట్రానిక్ మీడియాలో వెరిఫై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా అబద్ధం చెప్తే దాన్ని సోషల్ మీడియాలో వెరిఫై చేసుకోవచ్చు. ఎలాగో మీరు సోషల్ మీడియా చెప్పారు కాబట్టి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా తీసుకుందాం. 3 మీడియాల్లో దేని మీద ప్రజల ప్రభావం ఎక్కువ ఉంటుంది? అంటే దేన్ని ప్రజలు ఇప్పుడు ఎక్కువగా నమ్ముతున్నారు, చూస్తున్నారు? సోషల్ మీడియానే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా లేటెస్ట్గా వచ్చింది, పైగా ఇప్పుడు ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు 5G వస్తుంది కదా, 5G నెట్ వస్తుంది. 4G వచ్చే వరకు కూడా మనకు సోషల్ మీడియా ఇంత తెలియదు. అంటే కొంతమంది ఎవరో మొబైల్స్లో వాడుకునే వాళ్ళు, ఒక సిస్టమ్ కంప్యూటర్స్లో వాడేవాళ్ళు. 4G వచ్చిన తర్వాత స్పీడ్ పెరగడంతో చిన్న పల్లెటూర్లలో కూడా ఆ ఫోన్ పెట్టుకొని సినిమాలు చూస్తున్నారు, కామెడీ స్కిట్స్ చూస్తున్నారు. ఇప్పుడు జబర్దస్త్ అనే కామెడీ షో ఉంది కదా, జబర్దస్త్ అనే కామెడీ షో ఒరిజినల్గా ఈటీవీలో ప్రైమ్ టైంలో ప్రసారం అయినప్పుడు చూసే వాళ్ళకంటే యూట్యూబ్లో చూసే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇప్పుడు. ఎందుకంటే యూట్యూబ్లో ఒక టైం లిమిట్ లేదు. వాడికి అర్ధరాత్రి 2 గంటలకు చూడాలనిపిస్తే అప్పుడు కూడా ఓపెన్ చేసి చూసుకుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకు లంచ్ తింటూ కూడా కొంతమంది పక్కకు పెట్టుకొని చూస్తుంటారు. కాబట్టి యూట్యూబ్ అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ప్రజలకి యాక్సెస్ ఎక్కువైంది. అంటే సమాచారం ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులోకి రావడం మొదలైంది. కాబట్టి సోషల్ మీడియా ప్రభావం ప్రజల మీద ఎక్కువ ఉంటుంది, సోషల్ మీడియా అందుబాటులో కూడా ఎక్కువ ఉంటుంది. అది ఎలక్ట్రానిక్ మీడియా ఏంటంటే వాడు ప్రసారం చేసినాడు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు వేసినప్పుడు మాత్రమే మనం చూడాలి న్యూస్. అంతకుముందు అయితే దూరదర్శన్ ఉండేది, అది ఎప్పుడో రాత్రి 9 గంటలకు ఇంగ్లీష్ న్యూస్, 7 గంటలకు తెలుగు న్యూస్ అని పెట్టేవాడు. ఆ 15 నిమిషాలు అరగంట న్యూస్ కోసం పొద్దున్న నుంచి వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతి గంటకు ఒకసారి హెడ్లైన్స్ వస్తాయి, న్యూస్ వస్తుంది. అది కూడా పోయింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే అసలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియో మీదకి వెళ్ళి క్లిక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, మీరు సోషల్ మీడియా గురించి ఇంత పాజిటివ్గా చెప్పారు కదా, మరి ఫేక్ థంబ్నెయిల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఫేక్ థంబ్నెయిల్స్ని అసలు ఎందుకు వాడాల్సి వస్తుంది? ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే జనం వల్ల వాడాల్సి వస్తుంది. నేను థంబ్నెయిల్ పెట్టే వాళ్ళకి తప్పనే చెప్తాను, కానీ వాళ్ళ తప్పు కొంతవరకే. ఎందుకు అంటే ఇప్పుడు నిజాయితీగా ఒక థంబ్నెయిల్ పెడితే దాన్ని క్లిక్ చేసి చూసే వాళ్ళు ఉండరు, అందుకని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తారు.
ఇప్పుడు నాగ చైతన్య గురించి సమంత ఏమందంటే అని ఆపేస్తే అదొక తమ్నేల్ అవుతుంది. నాగ చైతన్య నాకు ఇప్పటికీ మంచి మిత్రుడు అని సమంత అన్నది అని నేను తమ్నేల్ పెట్టాను అనుకోండి, ఎవరు క్లిక్ చేయరు, సమాచారం తెలిసిపోయింది కదా. సో తమ్నేల్ యొక్క ప్రధానమైన ఉపయోగం ఏంటి, తమ్నేల్ ఎందుకు పెడతారు యాక్చువల్గా, మనలో ఆసక్తి కలిగించి క్లిక్ చేయడం, దాని మీద క్లిక్ చేయించడం కోసం పెడతారు. దీంట్లో కూడా చేంజ్ ఉంది. ప్రింట్ మీడియాలో ఇప్పటికి కూడా ఏంటంటే డైరెక్ట్ రివీల్ చేస్తారు, విషయాన్ని రివీల్ చేస్తారు. పేపర్ ఎందుకు, మీరు ఫస్ట్ డబ్బులు పే చేసి పేపర్ కొనుక్కున్నారు, ఇంకా అయిపోయింది, వాడికి మిమ్మల్ని మీ నుంచి ఇక్కడ లాగడానికి ఏం లేదు. పేపర్ మీరు 4 రూపీసో 5 రూపీసో ఎంతో ఇచ్చి పేపర్ తీసుకున్నారు. సో వాడి డబ్బులు వాడికి వచ్చేసాయి కాబట్టి ఏం చెప్తాడంటే మోడీపై గజమెత్తిన రేవంత్ రెడ్డి అంటారు. మీకు అర్థమైపోయింది కదా, రేవంత్ రెడ్డి మోడీని తిట్టాడని అర్థమైంది. మీకు ఇష్టం ఉంటే చదువుతారు, లేదంటే తీసేస్తారు పక్కకి. మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తే ఏమవుతుందంటే ఇంకొంచెం దాంట్లో సస్పెన్స్ మెయింటైన్ చేస్తారనమాట. అంటే హెడ్లైన్స్లో ఏం చెప్తారంటే మోడీపై రకరకాల వ్యాఖ్యలు చేశాడని 2 వాక్యాలు ఏమన్నాడు అంటే మోడీకి సిగ్గు లేదు అని అన్నాడు రేవంత్ రెడ్డి అనేది అక్కడ హైలైట్ చేసి చెప్తారు. ఎందుకంటే ప్రింట్ మీడియా కంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పోటీ ఎక్కువ ఉంది. మీరు ఎంతసేపు చూస్తే అంత డబ్బులు వస్తాయి, అంతే తప్ప మీరు రిమోట్ తీసుకొని వేరే ఛానల్కి వెళ్ళిపోతే వీడికి టీఆర్పీ పడిపోతుంది. సో ఆ ఫైనాన్షియల్ ఎకనామికల్ ప్రెజర్ అంటే డబ్బులు రావాలి అన్న ఒత్తిడిలో ఇటువంటి అన్ని జరుగుతాయి. సోషల్ మీడియాలో ఏంటి, మీరు ఆ వీడియో మీద క్లిక్ చేస్తే తప్ప వాడికి డబ్బులు రావు. మీకు తమ్నేల్లో ఏదో ఒక మసాలా దట్టించి మిమ్మల్ని ఆకర్షించి మీ వేలు అక్కడ పడి క్లిక్ చేసే వరకు వాడికి డబ్బులు రావు. అందుకని తమ్నేల్స్లో ఏం చేస్తారంటే ఏమంటారు, టీస్ చేయాలి. తమ్నేల్ యొక్క ఉద్దేశం ఏంటంటే టీస్ చేసి టెంప్ట్ చేసి అక్కడికి లాగాలి, అందుకు తమ్నేల్స్ పెడతారు. ఇది కొన్నిసార్లు ఏమవుతుందంటే హద్దులు దాటిపోయి వాడు అబద్ధం కూడా చెప్తుంటాడు. తమ్నేల్లో బూతులు వచ్చేస్తుంటాయి, లేకపోతే అబద్ధాలు చెప్తుంటారు, డబుల్ మీనింగ్తో పెడుతుంటారు. ఇటువంటి అన్ని జరిగినప్పుడు అట్లనే తమ్నేల్ పక్కన బొమ్మ పెడతాడు, దాన్ని బ్లర్ చేస్తాడు. అక్కడ ఏముండదు యాక్చువల్గా. బ్లర్ చేసేసరికి జనాల్లో ఒక రకమైన ఆసక్తిగా కానీ లేకపోతే కొంతమంది పర్వర్షన్ ఉంటుంది, అది ఇక్కడ ఏదో ఉంది, సెక్షువల్ కంటెంట్ ఏదో ఉంది అనుకొని క్లిక్ చేస్తుంటారు. వీళ్ళు లోపల వెళ్తే ఏముండవు. అందుకే మీరు కామెంట్ సెక్షన్కి వచ్చి చూడండి, చాలా మంది తిట్టాలు కూడా ఉంటారు. అంటే వీడు ఏదో ఆశించిపోయాడు, లేదు అక్కడ. సో తమ్నేల్ అనేది ఒక చిన్న ట్రాప్ లాంటిది. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాటలో మీరు టీఆర్పీ అనే ఒక పదం వాడారు కదా సార్, అసలు టీఆర్పీ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ మీడియా మీద ఈ టీఆర్పీ ప్రభావం ఎంత ఉంది? ఎలక్ట్రానిక్ మీడియా అంటేనే టీఆర్పీ, ప్రభావం ఏముండదు అసలు. టీఆర్పీ అనేది ఎలక్ట్రానిక్ మీడియా. దూరదర్శన్ లాంటి ఒకప్పుడు గవర్నమెంట్ రన్ చేసే ఛానల్స్కి అయితే ప్రాబ్లం లేదు, వాళ్ళకి వీటితో పని లేదు. టీఆర్పీ అంటే ఏంటంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్స్. ఈ టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ఆధారంగా ఏ ఛానల్కి ఎక్కువ టీఆర్పీ నెంబర్స్ ఉంటే, అంటే సాధారణంగా ఒక ఛానల్కి 12, ఇంకో ఛానల్ 13, ఇట్లా ఒక రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇవి ఇచ్చే సంస్థలు కూడా కొన్ని ఉంటాయి, 2-3 రకాల సంస్థలు. ఇంతకు ముందు వేరేది ఉండేది, ఇప్పుడు బార్క్ అని ఒకటి ఉంది, ఇటువంటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి ఛానల్కి కూడా వాళ్ళు ఎవ్రీ వీక్ ఒకసారి వీళ్ళకి టీఆర్పీలు ఇస్తారు. టీఆర్పీ అంటే ఏం లేదు, ఎంతమంది చూస్తున్నారు ఈ ఛానల్ని అని. పత్రికలు అయితే సర్క్యులేషన్ ఉంటుంది, దాంట్లో పెద్దగా కన్ఫ్యూజన్కి లేదంటే సస్పెన్స్కి స్కోప్ లేదు. ఎందుకు, ఇప్పుడు ఈరోజు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్, సాక్షి పేపర్ ఎంతమంది కొన్నారంటే వాడు ప్రెస్ నుంచి ఎన్ని బయటకు వెళ్తున్నాయి, ఎన్ని రిటర్న్ వస్తున్నాయి అనే దాని మీద పట్టి తెలిసిపోతుంది వాడికి. సో నాకు 6 లక్షల సర్క్యులేషన్ ఉంది, 5 లక్షల సర్క్యులేషన్ ఉంది అని చెప్తారు. ఎందుకంటే అక్కడ హార్డ్ కాపీ ఒక వ్యక్తి కొంటున్నాడు. బట్ మీకు TV9 కానీ TV5 కానీ ఏదైనా ఒక ఛానల్ తీసుకుంటే మీ ఇంట్లో మీరు రిమోట్తో ఆన్ చేయగానే ఛానల్ స్టార్ట్ అయింది, మీరు ఒక 3 సెకండ్లే చూసి తీసేశారు. ఇంకొకరు 30 సెకండ్లు చూశారు, ఇంకొకరు 3 గంటల సేపు చూశారు ఒకటే ఛానల్. రేపు June 4th రిజల్ట్స్ వస్తాయి, ఎన్నికల రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు ఒక్కొక్కరు ఎంతసేపు చూస్తారు, ఛానల్స్ చాలాసేపు చూస్తారు. మరి అందరూ చాలాసేపు చూసినప్పుడు ఎవరు ఎక్కువసేపు ఏ ఛానల్ చూశారు? ఎక్కువ మంది TV9 చూసారా, TV5 చూసారా, రిపబ్లిక్ చూసారా, టైమ్స్ నౌ చూసారా అనేది తెలియడం లేదు. కాబట్టి ఏం చేస్తుంది, కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ ఊర్లలో కానీ చాలా వరకు గ్రామాల్లో పట్టించుకోరు, చిన్న పల్లెటూర్లలో పట్టించుకోరు. పెద్ద సిటీలు, ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ మొత్తాన్ని కలిపి కొన్ని ఇళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ ఇళ్లలో విత్ పర్మిషన్, వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ టీవీలో ఒక చిన్న మెషిన్ లాంటిది అమర్చి అక్కడ ఏ ఏజ్ వాళ్ళు ఎంతసేపు ఏ ఛానల్ చూస్తున్నారు అనేది తీసుకొని చెప్తారనమాట. సో టీఆర్పీ అనేది శాస్త్రీయంగా సైంటిఫిక్గా చెప్పే ఒక నెంబర్ కాదు. నిజంగా ఒక ఛానల్ ఎక్కువ మంది చూసినా కూడా టీఆర్పీలో కనిపించకపోవచ్చు.
ఎందుకంటే కొన్ని ఛానల్స్ గ్రామాల్లో ఎక్కువ మంది చూస్తారు, చిన్న చిన్న పల్లెటూర్లలో, కానీ అది టీఆర్పీ వాళ్ళు కన్సిడర్ చేయరు. టీఆర్పీ ఇచ్చే సంస్థలు ఓన్లీ పెద్ద పెద్ద సిటీలు తీసుకుంటారు, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, వరంగల్ తీసుకుంటారు. సో సిటీల్లో ఎక్కువ నడిచే ఛానల్కి టీఆర్పీలు కూడా ఎక్కువ రావచ్చు. అట్లనే సిటీల్లో ఎక్కువసేపు మంది చూసినా సరే కొన్ని ఛానల్స్ డబ్బులు ఇచ్చి దాన్ని అంటే రకరకాలుగా టీఆర్పీలు సంపాదించుకునే కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి ఇల్లీగల్గా. దాని మీద కేసులు వేస్తుంటారు, వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు వేస్తుంటారు. కాబట్టి ఇవంతా ఒక టీఆర్పీ అనేది ఒక పెద్ద గందరగోళం విషయం. స్టాక్ ఎక్స్చేంజ్ ఎట్లయితే ఉంటుందో మనకి అంత అర్థమైనట్టు ఉంటుంది, ఏం అర్థం కాదు. అట్లా టీఆర్పీ కూడా ఈ వారం ఎవరికి వస్తుంది అని చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే నిజానికి టీఆర్పీ ఒక ఛానల్కి ఎక్కువ, ఒక ఛానల్ తక్కువ వస్తుంది కదా. కానీ అందరూ అదే రేవంత్ రెడ్డిని అదే మోడీని చూపిస్తున్నారు. మరి ఎక్కడ తేడా వస్తుంది అంటే కొన్ని ఛానల్స్ బాగా అలవాటు అయిపోతాయి. మనం తెలుగు వాళ్ళకి న్యూస్ అనగానే టీవీ9 అంటాం, అట్లనే పేపర్స్లో అయితే ఈనాడు అంటాం. ఆ తర్వాత టీవీ9 ఇప్పుడు వచ్చి ఎన్టీవీ ఇప్పుడు వచ్చి ఎన్టీవీ నెంబర్ 1 అని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. నిజంగా నెంబర్ 1 ఎవరు అంటే మళ్ళీ టీవీ9 వాళ్ళ వాదన ఇంకొకటి ఉంటుంది, వాళ్ళ ఛానల్లో వాళ్ళు వేసుకుంటారు. అక్కడ జాతీయ స్థాయిలో అయితే అర్ణబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ ఉంటుంది కదా, వాళ్ళు మేము 45 వారాల నుంచి నెంబర్ 1లో ఉన్నామని కింద స్క్రోలింగ్ ఇది చేసి అడావుడు చేస్తుంటారు. వీళ్ళకి వ్యతిరేకంగా టైమ్స్ నౌ వాళ్ళు చెప్పేది ఇంకొక వాదన ఉంటుంది. కాబట్టి టీఆర్పీలు అనేది శాస్త్రీయం కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్పీ తప్ప వేరే గతి లేదు మనకి. సో వేరే దిక్కు లేదు. కాబట్టి ఈ కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు యాడ్స్ ఇవ్వాలి. యాడ్స్ ఇస్తే వాళ్ళ ప్రోడక్ట్స్కి సేల్స్ పెరుగుతాయి కదా. అట్లనే ఈ టీవీ ఛానల్స్కి కూడా, టీవీ ఛానల్స్ ఇన్ ద సెన్స్ అంటే మనం న్యూస్ గురించి మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా ఈటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు, ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా టీఆర్పీగా నడుస్తాయి. వీటిని ఎంతమంది చూస్తున్నారు అనే దానికి ఆ టీఆర్పీనే ప్రమాణం. సో ఈ టీఆర్పీ ఆధారంగా తీసుకొని ఒక సీరియల్లో వచ్చే బ్రేక్స్లో ఎక్కువ యాడ్స్ ఉంటాయి, ఒక సీరియల్కి ఎక్కువ యాడ్స్ ఉండవు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే టీఆర్పీ వచ్చే నెంబర్ మీద. ఆ టీఆర్పీని కొన్ని సంస్థలు ఇస్తున్నాయి, ఆ సంస్థలు ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొందరు కొంటున్నారు, కొందరు నిజాయితీగా ఉంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీఆర్పీ వల్ల ప్రధానమైనది ఏంటంటే అసలు ఒక ఛానల్లో వచ్చే క్వాలిటీ, న్యూస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళు ఏమి ఇస్తారు అనేది టీఆర్పీ వల్లనే అది నిర్ణయపడుతుంది. ఎందుకంటే టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్ వాడు ఏది చూసినా మనం చూస్తాం, తక్కువ ఉన్న ఛానల్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనం చూడకపోవచ్చు. ఎందుకు అంటే వాడికి యాడ్స్ ఎక్కువ వస్తాయి, టీఆర్పీ ఉన్న వాళ్ళకి యాడ్స్ ఎక్కువ వస్తాయి. ఆ యాడ్స్ ఎక్కువ వచ్చేవాడు మంచి క్వాలిటీతో అవుట్పుట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల టీఆర్పీ అనేది డైరెక్ట్ ప్రభావం చూపిస్తుంది. ఎట్లయితే పేపర్లో సర్క్యులేషన్, మీరు ఒక సర్క్యులేషన్ ఎక్కువ ఉన్న పేపర్లో యాడ్ ఇచ్చిన దానికంటే సర్క్యులేషన్ తక్కువ ఉన్న దాంట్లో యాడ్ ఇస్తే మీకు డబ్బులు ఖర్చు తక్కువ అవుతుంది. ఇక్కడ కూడా అది ఒక నెంబర్ 1 ఛానల్ అని చెప్పుకునే ఛానల్లో యాడ్ ఇస్తే 30 సెకండ్లకు ఎంత ఖర్చు అవుతుందో, నెంబర్ 2 ఛానల్లో 30 సెకండ్స్ అయ్యే ఖర్చు 40 సెకండ్స్ యాడ్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. అదే నెంబర్ 10లో ఉన్న చిన్న ఛానల్ అనుకోండి, అక్కడ మీరు అరగంట సేపు స్లాట్ కూడా కొనుక్కోవచ్చు. కొన్ని ఛానల్స్ ఉంటాయి, టెలిగ్రామ్స్ అని ఇంతకు ముందు బాగా వచ్చాయి కదా, కాళ్ళ నొప్పులు పోతాయని, లేదంటే పొట్ట తగ్గిపోతుందని అరగంట సేపు భావించి వదిలిపెడతారు. ఇప్పటికి కొన్ని ఉంటాయి, అది ½ అన్ అవర్ మొత్తం అమ్మేస్తారు వాళ్ళు. ఎందుకు అంటే ఆ టైంలో ఆడియన్స్కి ప్రైమ్ టైం, అంటే ఇప్పుడు రాత్రి 9 గంటలకు న్యూస్ కంపల్సరీ ఇవ్వాలి. దాదాపు అన్ని ఛానల్స్ న్యూస్ ఇస్తాయి. ఆ టైంలో ఎవరు ఆ స్లాట్ అమ్మరు. ఆ 9 to 9:30 ఆర్ 9 to 10 మధ్యలో ఒక చిన్న యాడ్ ఇవ్వాలన్నా సరే ప్రతి ఛానల్ ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. మీకు మధ్యాహ్నం 2:30 అయింది. ఆ 2:30 అప్పుడు అందరు తిరిగి పడుకునే టైము, ఆఫీస్లో ఉండే టైము, స్కూల్లో ఉండే టైం కదా, అప్పుడు ఎక్కువ మంది చూడరు. అప్పుడు 2:30 to 3 మొత్తం అమ్మేస్తుంటారు. ½ అన్ అవర్ మొత్తము ఏదో ఒక కంపెనీకి కానీ టెలిగ్రామ్కి కానీ అమ్మేస్తుంటారు. ఈ విధంగా మొత్తం యాడ్ రెవెన్యూ, మార్కెటింగ్ జరిగేదంతా టీఆర్పీల మీద జరుగుతుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఒక మీడియా సంస్థ అనేది రెవెన్యూ ఉంటుంది కదా సార్, అది టీఆర్పీ మీద ఆధారపడి ఉంటుందా, అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడి ఉంటుందా, లేదా ఏదైనా అదర్ సోర్స్ ఏమైనా ఉంటాయా సార్? టీఆర్పీ మీద ఆధారపడుతుంది అని మనం ఎందుకు చెప్తామంటే అడ్వర్టైజ్మెంట్స్ వాటి ద్వారా డబ్బు వస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వచ్చే డబ్బు టీఆర్పీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎక్కువ టీఆర్పీ ఉంటే ఎక్కువ యాడ్స్ వస్తాయి, లేదా యాడ్కి ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు. టీఆర్పీ ఎక్కువ అంటే మీరు ఒక 30 సెకండ్ల యాడ్ ఒక ఛానల్లో ఇస్తే 10,000 తీసుకుంటే ఇంకో ఛానల్లో ఇస్తే 10,000 కాదు 5,000కే ఇస్తారు వాడు. ఎందుకు అంటే టీఆర్పీ ముఖ్యం. టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్ వాడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాడు, టీఆర్పీ తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ డబ్బులు తీసుకొని యాడ్స్ వేస్తారు. అంటే టీఆర్పీ అనేది ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది అనమాట. ఒక విద్యార్థికి రిపోర్ట్ కార్డ్ ఎట్లాంటిదో అట్లా రిపోర్ట్ కార్డ్ లాగా ఈ ఛానల్స్ తమ టీఆర్పీని చూపించి యాడ్ ఇవ్వడానికి వచ్చిన వారి దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తారు. సో ఎక్కువ టీఆర్పీ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తాయి.
అందువల్ల సంస్థ మనుగడ అనేది టీఆర్పీ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పింది ఏంటంటే టీఆర్పీనా అడ్వర్టైజ్మెంట్స్ అన్న, టీఆర్పీ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఆధారపడి ఉంటే అడ్వర్టైజ్మెంట్స్ మీద మన ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. కానీ న్యూస్ ఛానల్స్ పర్టికులర్లీ ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది డబ్బులు వస్తాయి, యాడ్స్ ద్వారా డబ్బులు వస్తాయి, యాడ్ రెవెన్యూ ద్వారా మనకు డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మనం సర్వైవ్ అవుతాం, ఇంతే సింపుల్. కానీ న్యూస్ ఛానల్స్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే దాదాపుగా ఒక 2-3 ఛానల్స్ పక్కన పెడితే మిగతా అన్ని ఛానల్స్ ఎప్పుడు లాస్లో ఉంటాయి. ఎందుకు అంటే వీళ్ళు రోజు ఖర్చు పెడుతున్నంత ఖర్చుకి, అంటే వీళ్ళ ఎంప్లాయీస్కి జీతాలు ఇస్తున్నారు, అట్లనే కెమెరాలు వర్క్ రన్ అవుతున్నాయి, స్టూడియో రన్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు, వాడు ఎక్కడైతే ఆఫీస్ ఉంటుందో దానికి రెంట్, ఇవన్నీ కడుతున్నారు కదా. ఈ నెల మొత్తం ఖర్చు అయిన దానికి ఈ న్యూస్ ఛానల్కి యాడ్ ద్వారా వచ్చే డబ్బులకి ఎక్కడ పొందన ఉండదు. మరి ఎట్లా రన్ అవుతున్నాయి ఇది అంటే ఆ సంస్థ నడిపిస్తున్న యజమానికి ఏదో వేరే ఉద్దేశం ఉంటుంది. తనకు రాజ్యసభ సీట్ కావాలనుకోండి, ఛానల్ నడిపిస్తూ ఒక పార్టీకి భజన చేస్తాడు. ఆ పార్టీకి భజన చేసి ప్రచారం చేసినందుకు గాను ఆ పార్టీ వాళ్ళు తను రాజ్యసభకు పంపిస్తారు. సో అప్పుడు రాజ్యసభ మెంబర్ అవ్వడం అనేది ఆయనకు లాభం కాబట్టి దీనికి తన జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెడుతుంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరికి రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఉంటాయి ఓనర్స్కి, వాడికి రియల్ ఎస్టేట్ యాడ్స్ ఇచ్చుకోవడం కోసం ఆ ఛానల్ నడుపుకోవడం ఈజీ కదా. ఎక్కడెక్కడో ఛానల్స్ లో యాడ్స్ ఇవ్వడం కంటే తన రియల్ ఎస్టేట్ యాడ్స్ తన ఛానల్లోనే ప్లే చేసుకోవచ్చు కదా. అట్లా యజమానికి డైరెక్ట్ లాభం ఉండేది, ఇండైరెక్ట్ లాభం ఉండేది, 2 రకాలుగా ఉంటుంది. యజమానికి డైరెక్ట్ లాభం ఏమో యాడ్స్ ద్వారా వస్తుంది. అది లేనప్పుడు కూడా కొన్ని ఛానల్స్ ఎందుకు నడుస్తాయంటే పొలిటికల్ అంబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఇతర వ్యాపారాలకి ఈ మీడియా ఉపయోగపడుతుండొచ్చు. ఇవన్నీ కాకుండా మనం పూర్తిగా అన్అఫీషియల్గా మాట్లాడుకుంటే మీ చేతిలో ఒక ఛానల్ కానీ ఒక పత్రిక కానీ ఉంది అంటే గవర్నమెంట్తో మనం మాట్లాడే తీరు మారుతుంది అనమాట. గవర్నమెంట్తో కూడా మనం పనులు చేయించుకోవచ్చు. గవర్నమెంట్ ఎందుకులో వీడికి చేతిలో మీడియా ఉందో, ఛానల్ ఉంది, మనం ఇది ఏదో రాస్తుంటాడులే అని చెప్పి వాడు ఏదైనా చిన్న పనులు అడిగితే చేసి పెడుతుంటారు. అంటే ప్రభుత్వం భయపడుతుందని కాదు, కానీ కొన్ని పనులు చేయించుకోవచ్చు. అది అప్పుడప్పుడు బెడిసికొట్టే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జగన్ దగ్గరికి రామోజీరావు వెళ్ళి నా దగ్గర ఈనాడు పత్రిక ఉంది, పేపర్ ఉంది, ఛానల్ ఉంది, నువ్వు భయపడాలంటే జగన్ భయపడ్డు, బికాజ్ వాళ్ళిద్దరికి పర్సనల్ గా గొడవలు ఉన్నాయి కాబట్టి. అదే ప్రాబ్లం ఆంధ్రజ్యోతితో జగన్కి ఉంటుంది, సాక్షితో చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. అంటే మొత్తంగా మీడియా ఏమైపోయిందంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళ పొలిటీషియన్స్ కావచ్చు, కార్పొరేట్స్, బాగా పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఛానల్స్ పెట్టేస్తున్నారు, పత్రికలు నడుపుతున్నారు. వీళ్ళకి లాభాలు మీడియా మీద అక్కర్లేదు, వీళ్ళకి వేరే ఉద్దేశాలు ఉంటాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనో, రాజ్యసభ సీట్ సంపాదించుకోవాలనో, లేదంటే కొన్ని కాంట్రాక్ట్లు సంపాదించుకోవడం కోసము, ఇవన్నిటికీ అడ్డుగా ఈ మీడియాను కూడా నడుపుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు మీడియాకి ప్రభుత్వానికి ఒక లింక్ చెప్పారు కదా సార్. ఇలాగా ఏదైనా ఒక మీడియా ఒక పార్టీని బేస్ చేసుకొని అనుసంధానం కాకుండా నిజంగా న్యూట్రల్ గా ఉండే మీడియా సంస్థ ఏదైనా ఉంది సార్ ప్రెసెంట్ ఇప్పుడున్న మీడియాలో? దాదాపుగా ఉండవు. ఉందా అనే క్వశ్చన్ కాదు, ఉండవు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఉండలేవు అనేది మార్కెట్. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నాను కదా, మీరు ఒక మీడియా సంస్థ నడపడం అంటే కొన్ని కోట్ల రూపాయల వ్యవహారం. ఎందుకంటే బయట నిల్చునే సెక్యూరిటీ గార్డ్కి జీతం ఇవ్వడం నుంచి మొదలు పెడితే న్యూస్ లో తెర మీద కనిపించే యాంకర్ కి శాలరీస్ ఇవ్వడం వరకు చాలా మందికి డబ్బులు ఇవ్వాలి. అట్లనే చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక బిల్డింగ్ తీసుకోవాలి, దాంట్లో డెస్క్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి, స్టూడియో ఉంటుంది, దాంట్లో ఏసీ పెట్టుకోవాలి, కెమెరాలు నడపాలి. ఇదంతా రోజు ఖర్చు వ్యవహారం. ఇది ఒక్కసారి అంటే నిజానికి చాలా మంది సినిమాలు తీయడం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అనుకుంటారు కదా, ఏ బాహుబలిలో RRR తీయడం అని. కానీ అంత పెద్ద సినిమాలు తీయడం కూడా 1 year 2 years అయిపోతుంది. ఆ ప్రాజెక్ట్ అక్కడితో అయిపోతుంది, లాస్ గెయిన్ తెలిసిపోతుంది. కానీ మీకు ఒక న్యూస్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ నడపాలంటే అది ఎవ్రీడే మీరు డబ్బులు పెడుతూనే ఉండాలి. అది డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు మనకు ఒక పరిశ్రమ పెట్టినాము, ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేకపోతే ఫ్యాన్స్ ఏదైనా ఒక వస్తువు తయారు చేద్దాం అనుకుని ఒక పరిశ్రమ పెట్టినాం. అక్కడ సింపుల్ ఒక ఇండస్ట్రీ పెడతాం, వర్కర్స్ వస్తారు, వస్తువు తయారు చేస్తారు, దాన్ని మార్కెట్లో అమ్మితే మనకు డబ్బులు వస్తాయి. ఈ మీడియాలో అట్లా కాదు. మీరు ఒక సర్వీస్ ఇస్తున్నారు అంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకెళ్లి జనాలకు ఇవ్వట్లేదు, మీరు ఒక జస్ట్ సమాచారాన్ని అందిస్తున్నారు. అక్కడెక్కడ లాఠీ చార్జ్ జరిగింది, ఆ లాఠీ చార్జ్ని మీరు జనాలకు చెప్తున్నారు. ఆ లాఠీ చార్జ్ మీడియా చేయించదు కదా, లాఠీ చార్జ్ జరుగుతుంది, జరిగిన దాన్ని తీసుకొచ్చి చెప్తున్నాం మనం. సో మీడియా చేస్తున్నది ఏంటంటే పర్టికులర్గా ఒక ఉత్పత్తి ఏం చేయట్లేదు, ఒక వస్తువు ఏం తయారు చేయట్లేదు, జరిగిన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాం. ఈ చేరవేయడానికి ఒక పెద్ద వ్యవస్థ అవసరం అవుతుంది.
ఒక బిల్డింగ్ ఉండాలి, దాంట్లో ఉద్యోగులు ఉండాలి, దాంట్లో యంత్రాలు ఉండాలి. ఇవన్నీ మెయింటెనెన్స్కి ప్రతిరోజు వేల కొద్ది ఖర్చు అవుతుంది, నెల తిరిగేసరికి లక్షల్లో ఖర్చు అవుతుంది. తెలుగు మీడియా అయితే అదే నార్త్ ఇంగ్లీష్ మీడియా, హిందీ మీడియా ముంబై, ఢిల్లీలో పనిచేసేవైతే కోట్లు ఖర్చు అవుతాయి. ఈ విధంగా సంవత్సరం తిరిగేసరికి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నేను నిష్పక్షపాతంగా ఉంటాను, ఎవరికి సపోర్ట్ చేయనంటే అప్పుడు ఎవరు డబ్బులు ఎవరు. సో కాబట్టి నిష్పక్షపాతంగా ఉండే మీడియా సర్వైవ్ అవ్వడం కష్టం. ఉన్నదా అంటే 1-2 ఛానల్స్ ఎక్కడో ఒకటి ఉంటాయి. ఉన్నవి ఎట్లా పనిచేస్తున్నాయి అంటే ఆ యజమాని జేబులోంచి ఖర్చు పెడితే జరుగుతాయి. అట్లా ఎన్ని రోజులు పెడతారు ఆయన కూడా. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఇంకా తను చేతులు ఎత్తేసి నాకు వద్దు అనుకున్నప్పుడు దాన్ని వేరే వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, నా అనుభవంలో చాలా ఛానల్స్ స్టార్ట్ అయిన వెంటనే 6 నెలలు, సంవత్సరం పాటు నిజాయితీగానే ఉంటాయి, ఎవరికి సపోర్ట్ చేయవు. 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కష్టమైపోతుంది ఆ యజమానికి. అప్పుడు ఏం చేస్తారు, ఏదో ఒక పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఈ జీతాలు ఇవ్వడం ఇవన్నీ చేస్తుంటారు. అప్పుడు వెంటనే ఏమవుతుంది, వీళ్ళ పార్టీ స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎలక్ట్రానిక్ మీడియా అనేది పెట్టుబడితో కుదుర్చుకున్న వ్యవహారం కాబట్టి ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టి ఏ పార్టీ వైపు ఉండడం సాధ్యం కాదు. మనము చేయగలిగింది ఏంటి, యాజ్ ఏ ఆడియన్స్ మనం ప్రేక్షకులుగా మనం చేయగలిగింది ఏంటంటే, మనకి ఏ పార్టీ ఇష్టమో ఆ పార్టీ ఛానల్ మనం చూసుకోవడం. లేదంటే నిజంగా మనకు తెలియాలనుకుంటే మన పార్టీని, మనకు నచ్చిన పార్టీ, నాకు బీజేపీ ఇష్టం అనుకోండి, బీజేపీ తిట్టే ఛానల్ని చూస్తే నాకు అంత ఇంత నిజం తెలుస్తుంది. ఎందుకంటే వాడు బీజేపీ తిట్టడం కోసమైనా నిజం చెప్తాడు. లేదు మన పార్టీ భజన చేసేది విని సంతోషంగా చూసుకోవాలనుకుంటే నాకు జగన్ ఇష్టమైతే సాక్షి చూడడమే. కానీ నిష్పక్షపాతంగా ఒక ఛానల్ ఉంటుంది అంటే ఇప్పుడైతే మనకు కనిపించవు. ఒకవేళ మనకు 1-2 ఎప్పుడైనా కనిపించినా మళ్ళీ మనం ఆ సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఛానల్ పెట్టి చూస్తే అది అట్లా ఉండదు. అది మార్కెట్లో పరిస్థితి. అంటే ఇప్పుడు నిజంగా ఒక మీడియా సంస్థ నాలాంటి సామాన్యులు స్థాపించాలంటే అవుతుంది సార్, ఖచ్చితంగా పెట్టుబడులు అనేది కొంచెం హై అమౌంట్ లోనే ఉండాలా? అంటే మన దగ్గర మీడియాలో ఎట్లా స్టార్ట్ అవుతాయంటే, జర్నలిస్టులు ఉంటారు ఫస్ట్, వీళ్ళకి అనుభవం ఉంటుంది, వీళ్ళు మధ్యతరగతి వాళ్ళే ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. వీళ్ళ అనుభవానికి ఖచ్చితంగా ఒక కోటీశ్వరుడు ఎవరో వచ్చి డబ్బులు యాడ్ అవుతూనే పెట్టచ్చు. అట్లా అంతే. సేమ్ సినిమాలో ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఉంటాయి, తనకు తెలివి ఉండదు, సినిమా తీసే తెలివి ఉండదు. డైరెక్టర్ చాలా మిడిల్ క్లాస్ వాడే ఉంటాడు, కానీ ఈ మిడిల్ క్లాస్ డైరెక్టర్కి ఉన్న అనుభవానికి నిర్మాత దగ్గర ఉండే డబ్బులు కలిస్తే ఒక సినిమా అవుతుంది. మీడియా కూడా అంతే. పెట్టుబడి పెట్టడానికి 1-2-5 మందో మన ఇన్వెస్టర్స్ ఉండాలి తప్పకుండా. ఆ ఇన్వెస్టర్స్ పెట్టే డబ్బులు ఎంత ఉంటే మనం అంతా క్వాలిటీ న్యూస్ ఇవ్వగలుగుతాం. న్యూస్లో మంచి లుక్ ఇవ్వండి, అంటే కెమెరా మంచి క్వాలిటీని వాడచ్చు, మనం యాంకర్స్ని ప్రజెంటేషన్ చేయడం బాగా చేయొచ్చు, రాసే పదాలు ఇంకా బాగా రాసే వాళ్ళని తెచ్చుకోవచ్చు. డబ్బులు పెరిగినట్టు చాలా క్వాలిటీ పెరుగుతుంది. బట్ క్వాలిటీ పెరుగుతుంది కానీ మన స్టాండ్ ఏంటి అనే విషయం దాని మీద ఆధారపడి ఉండదు. డబ్బులు పెట్టిన వారు మనల్ని ఓ పార్టీకి సపోర్ట్ చేయండి అని అంటే చాలా సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. మీడియా అనేది అదే మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు మీడియా పెట్టలేరు అంటే పెట్టలేరు, సోషల్ మీడియాలో చూసుకోవడం అంతే. అంటే మనం ఛానల్ పెట్టలేం కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు మాట్లాడారు కదా క్వాలిటీ ఆఫ్ టాపిక్ అని చెప్పి, నాకు మా చిన్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం ఇప్పుడున్న మీడియా ఒక పెద్ద సంస్థే ఒక వ్యక్తి, ఒక జర్నలిస్ట్ తప్పగా ఒక నేమ్ రాసి వాళ్ళు కాలం చేశారని రాశారంట. వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆ మీడియా సంస్థ ఆ జర్నలిస్ట్ ని జాబ్ లోంచి తీసి వెంటనే వివరణ ఇచ్చారు, లేదు ఇది మా తరపున, మా పత్రిక తరపున ఇది తప్పు జరిగిందని ఒక క్వాలిటీగా చెప్పారన్నమాట. ఇప్పుడు నిజంగా అలా జరుగుతుందా సార్? అసలు మనకి ఇప్పుడు నేను చూస్తున్న దాని ప్రకారం అయితే, ఈరోజు ఒక టాపిక్ మాట్లాడుతున్నాం అనుకో, రేవ్ పార్టీ అని ఉంది, ఈరోజు దాని గురించి ఒక 10 రోజులు అన్ని న్యూస్ ఛానళ్ళు దాని మీద ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకేదో ఒక హీటెడ్ టాపిక్, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి, అది హీట్ టాపిక్ అయిపోయింది. అప్పుడు అసలు ఈ రేవ్ పార్టీలో ఎవరు పట్టుబడ్డారో, అసలు ఏం జరిగింది, రిజల్ట్ ఏంటి అన్న విషయం మాకే కదా ఏ సామాన్యులకి ఎవరికి కూడా తెలియట్లేదు. అప్పుడు క్వాలిటీ ఆఫ్ వార్త అనేది ఎక్కడుంది సార్? అంటే ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే, కొన్ని పత్రికలు ఉన్నాయి, తర్వాత కొన్ని ఛానల్స్ వచ్చాయి, తర్వాత ఇంకా కొన్ని ఛానల్స్ వచ్చాయి, తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక యూట్యూబ్ ఛానల్స్, ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ ఖాతాలు ఇవన్నీ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో కూడా కొత్తగా వస్తున్నాయి. దీనివల్ల ఏమైందంటే సమాచారం విపరీతంగా వచ్చేస్తుంది జనాల దగ్గరికి, విపరీతంగా. అంటే మీకు అవసరం ఉన్నది లేనిది అన్నీ వస్తాయి. అమెరికాలో 2 కొట్టుకున్నారు, అది కూడా మీ దగ్గరకు వస్తుంది. అమలాపురంలో ఏదో జరిగింది అంటే ఎవరో
బస్సు గోతిలోకి దిగిపోయింది, అది కూడా మీ దగ్గరకు వస్తుంది. అంటే మన చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి అంతర్జాతీయ వార్తల వరకు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. సమాచారం ఎక్కువైంది, కానీ సమాచారంలో క్వాలిటీ తగ్గిపోయింది అనేది చాలా మంది ఆందోళన పడుతున్న విషయం. ఇది మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో అతను ఎవరో చనిపోతే తనెవరో అంటే చనిపోయిన వ్యక్తి వేరు, ఇంకొక వ్యక్తి పేరు మీద ఆ వార్త వచ్చింది, అతను మాత్రం బతికే ఉన్నాడు. ఈ పొరపాటు చేసినందుకు ఆ జర్నలిస్ట్ తొలగించడం జరిగింది, క్షమాపణ చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతుందా అనేది కదా క్వశ్చన్. అయితే అప్పుడు ఎందుకు క్షమాపణ చెప్పారంటే అది పొరపాటున జరిగింది. అంటే వాళ్ళు అబద్ధం చెప్పాలనుకోలేదు, కానీ తప్పుడు సమాచారం వెళ్ళిపోయింది. ఇప్పుడు న్యూస్ ఎట్లా నడుస్తుందంటే వీళ్ళు తప్పుడు సమాచారమే చెప్పాలని రాస్తున్నారు. అప్పుడు జరిగింది పొరపాటు, ఇప్పుడు పొరపాటే చేస్తున్నారు కావాలని. మీకు పొద్దున్న లేస్తే ఒక ఛానల్ జగన్కి వ్యతిరేకంగా రాస్తూనే ఉంటుంది, ఇంకొక ఛానల్ చంద్రబాబుకి వ్యతిరేకంగా రాస్తూనే ఉంటుంది, మోడీకి వ్యతిరేకంగా రాసే ఛానల్స్ దేశంలో చాలా ఉన్నాయి, రాహుల్ గాంధీని తిడుతూ పనిచేసే ఛానల్స్ కూడా దేశంలో ఉన్నాయి. వీళ్ళందరూ అబద్ధం కావాలని చెప్పినా కూడా ఎందుకు క్షమాపణ చెప్తారు? చెప్పరు. సో ఇక్కడ ఏమైందంటే కొన్ని సంవత్సరాల కిందకి ఇప్పటికి ఏంటంటే వార్త నిజమైతేనే చెప్పాలి అనే ఉద్దేశం ఇప్పుడు లేదు. అబద్ధాన్ని కూడా వార్తలాగా ప్రచురించడము, వార్తలాగా ప్రచారం చేయడము, ప్రసారం చేయడం అనేది మామూలు అయిపోయింది. ఇదొకటి. టెక్నికల్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి, అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉంటాయి. ఇప్పుడు బాబా రామ్దేవ్ ప్రయాణిస్తున్న కార్కి యాక్సిడెంట్ అయిందని ఆ మధ్య ఒకసారి న్యూస్ వచ్చింది, అది చాలా వైరల్ అయిపోయింది. ఏదో మీడియా దాంట్లో వచ్చింది, అక్కడ నుంచి సోషల్ మీడియాకి వచ్చింది, అందరు షేర్ చేయడం, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చడం, ఇవన్నీ జరిగి లాస్ట్కి ఆ వార్త అట్లాగే తిరిగి బాబా రామ్దేవ్కి వెళ్ళింది. చూసి నేను ఎక్కడ యాక్సిడెంట్ అయింది, నాకు ఇంకా నేను బతికే ఉన్నాను కదా అని మళ్ళీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇంతకు ముందు మీడియా సంస్థ క్లారిటీ ఇచ్చి సారీ చెప్పే పరిధులు ఇప్పుడు సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, వీళ్ళే పోయి మళ్ళీ సోషల్ మీడియాకి వచ్చి ఇట్లా ఏం జరగలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీడియా బాధ్యత లేకపోకుండా ప్రవర్తిస్తుందంటే ఖచ్చితంగా ప్రవర్తిస్తుంది. దీన్ని అరికట్టడం ఎట్లా అంటే ఛాన్స్ లేదు. ఎందుకంటే వాడు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా వాడి నైతిక బాధ్యత వదిలేసినప్పుడు మనం ఏం చేయలేము. వాడిని చూడకుండా ఊరుకోవచ్చు కదా అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. చూడకుండా ఉండే ఆప్షన్ కూడా కొంతమంది ఎంచుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు మీడియా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు న్యూస్ ఛానల్స్కి వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళు ఒక అరగంట సేపు బులెటిన్, ఫస్ట్ హెడ్లైన్స్ వస్తాయి, తర్వాత న్యూస్ వస్తుంది, ఆ తర్వాత బ్రేక్ వస్తుంది, అందులో యాడ్స్ వస్తాయి, బ్రేక్ అయిపోయినాక మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అని యాంకర్ చెప్తారు, అప్పుడు మళ్ళీ కొన్ని స్టోరీస్ వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక దగ్గర కూర్చొని హాల్లో పెట్టుకొని చూడటము, అక్కడ ఒక పెద్ద గోడలకు మీద టీవీలు పెరుగుతున్నాయి, కానీ చూసేవాళ్ళు తగ్గిపోతున్నారు. అంటే అక్కడే చూడాలి, నా బెడ్రూమ్లో నేను ఎక్కడ పడుకొని చిన్న ఫోన్లో చూసుకుంటే, లేదా ట్యాబ్లో చూసుకుంటే, ల్యాప్టాప్లో చూసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే న్యూస్ ఛానల్ని సిస్టమేటిక్గా చూసే వాళ్ళు తగ్గిపోతున్నారు. అదే న్యూస్ ఛానల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో పడేస్తే యూట్యూబ్లో చాలా వ్యూస్ వస్తున్నాయి, వేల కొద్ది వ్యూస్, లక్షల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. కాబట్టి జనాలకి ఏంటంటే టైం లేదు. సో వీళ్ళు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా సరే సోషల్ మీడియాలో క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. ఒక్కోసారి చాలా ప్రచారం జరిగిపోతుంటుంది, అది తప్పు అని కూడా తెలియకపోవచ్చు, కానీ లాస్ట్కి ఏమవుతుందంటే అసలు ప్రసారం చేసిన మీడియా వాళ్ళు సారీ చెప్పినా చెప్పకుండా సోషల్ మీడియాలో తిట్టేవాళ్ళు ఎక్కువైంది. ఇంతకు ముందు ఏంటంటే మీడియాను తిట్టడానికి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాను తిడుతున్నారు, మీడియా వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారని చాలా మంది బాధపడుతున్నారు. కానీ సామాన్యుడి చేతిలోకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా అక్కడే నిర్ణయించుకోవాల్సి వస్తుంది అనమాట. మీకు ఒక వార్త తప్పు అనిపించింది, అనుమానం వచ్చింది, ఎక్కడ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఈ మధ్య చాలా మంది ఏంటంటే మళ్ళీ వచ్చి సోషల్ మీడియాలో చూసుకుంటున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియాకి ఎక్కువ క్రెడిబిలిటీ వచ్చే పరిస్థితులు వచ్చినాయి రాను రాను. ఓకే సార్, క్వాలిటీ ఆఫ్ న్యూస్ అనేది స్టేట్ టెలివిజన్లో ఎక్కువగా ఉంటుందా లేదంటే నేషనల్ టెలివిజన్లో ఎక్కువ ఉంటుందా? అంటే స్టేట్ మీడియాలో ఎక్కువ క్వాలిటీ ఆఫ్ న్యూస్ దొరుకుతా లేదా నేషనల్ మీడియాలో ఎక్కువ దొరుకుతుందా సార్? మనము స్టేట్ మీడియా అనేది ఎగ్జాక్ట్ వర్డ్ కాదు, మన వాళ్ళు ఏం వాడతారంటే రీజనల్ మీడియా అని వాడతారు. రీజనల్ మీడియా అని వాడతారు, ఇంగ్లీష్ మీడియా అని వాడతారు, హిందీ మీడియా అని వాడతారు. మన దేశంలో అన్ని రీజనల్ మీడియాసే. వాళ్ళు అహంకారం కొద్ది ఇంగ్లీష్ మీడియాలో ఉండే యాంకర్స్ కానీ ఇంగ్లీష్ మీడియా ప్రజెంటర్స్ కానీ మాది నేషనల్ న్యూస్ అంటారు. అంటే ఏంటి అర్థం అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. తమిళనాడులో తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అంతో ఇంతో ఉంటారు. అదే ఉత్తరప్రదేశ్లో పోతే తమిళ్ మాట్లాడేవాడు ఎవరు ఉండరు, అందరు హిందీ మాట్లాడతారు. బట్ అక్కడ కూడా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. దానివల్ల ఇంగ్లీష్ మీడియాకు ఒక ముద్ర ఏం పడిందంటే నేషనల్ న్యూస్, నేషనల్ మీడియా అంటే ఇంగ్లీష్ మీడియా.
అంటే హిందీ కూడా చాలా రాష్ట్రాల్లో ఉండడం వల్ల హిందీ వాళ్ళు కూడా ఏమంటారంటే బాగా జాతీయ మీడియా అని చెప్పడం మొదలు పెడుతున్నారు. తెలుగు, తమిళ ఇటువంటి వాళ్ళు ఏమైంది రీజనల్ మీడియా అయిపోయింది. కానీ మన దేశంలో అన్ని రీజనల్ మీడియాని, హిందీ ఛానల్స్ మనం పట్టించుకోము. మన తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాల్లో, కర్ణాటక రాష్ట్రాల్లో, కేరళలో హిందీ చూడం మనం. ఇంగ్లీష్ అంతా ఇంత కొంతమందిని చూస్తాం. అట్లనే ఇంగ్లీష్కు వచ్చేసరికి ఏమవుతుందంటే ఊళ్ళల్లో ఎవరు పట్టించుకోడు ఇంగ్లీష్, ఓన్లీ నగరాల్లో చూస్తారు. బాంబే, ముంబై, బెంగళూరు, కోల్కతా, ఇక్కడ నగరాల్లో, ఢిల్లీ, ఇక్కడ ఈ నగరాల్లో ఎక్కువ ఇంగ్లీష్ మీడియా చూస్తారు, ఊళ్ళల్లో చూడరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియా రీచ్ ఒకలాగా ఉంటుంది, మన హిందీ మీడియా రీచ్ ఒకలాగా ఉంటుంది. రీజనల్ మీడియా ఏమంటే ఓన్లీ ఎక్కడైతే ఎక్కువ తెలుగు ఇప్పుడు మన తెలుగు న్యూస్ ఛానల్స్ని అమెరికాలో కూడా చూస్తారు. ఎందుకు చూడు, అక్కడ మన వాళ్ళు బేస్ ఎట్లా అవుతున్నారు కదా. అక్కడ కూడా ఇప్పుడు June 4th రిజల్ట్స్ వచ్చినప్పుడు, మనకు ఒక ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజు అమెరికాలోని తెలుగు వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుంది, ఏపీలో ఏం జరిగింది, తెలంగాణలో ఏం జరిగింది తెలుసుకోవాలని. ఆ రోజు వాళ్ళు బీబీసీనో లేకపోతే CNN పెట్టుకొని లేకపోతే అల్ జజీరా పెట్టుకొని చూస్తే తెలుగు న్యూస్ రాదు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే రీజనల్ మీడియాకి ఒక ఎడ్జ్ ఉంటుంది, ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే మన రాష్ట్రాల్లో జరిగే ప్రాంతీయ వార్తలు తెలుగు ఛానల్స్లో ఎక్కువ వస్తాయి, తెలుగు పత్రికలు తెలుగు ఛానల్స్లో ఎక్కువ వస్తాయి. దేశవ్యాప్తంగా జరిగే వార్తలు అంటే ప్రధానంగా ఢిల్లీ రాజకీయాలు ఏవైతే ఉంటాయో, రాహుల్ గాంధీ మోడీ, లేకపోతే నితీష్ కుమార్, మమతా బెనర్జీ, వీళ్ళు చేసే రాజకీయాలు ఎక్కువ ఇంగ్లీష్ న్యూస్ల నుండి వస్తాయి. హిందీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే చాలా వరకు ఢిల్లీ వార్తలను ఎక్కువ కవర్ చేస్తారు. ఎందుకంటే అది అక్కడ ఉంది కాబట్టి. ఢిల్లీ అనేది దేశ రాజధాని ఎక్కడ ఉంది అంటే హిందీ హార్ట్లాండ్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి హిందీ మీడియాలో కూడా జాతీయ వార్తలు ఎక్కువ వస్తాయి. తెలుగు, తమిళ ఇటువంటి వాటికి వచ్చేసరికి ఏంటంటే జాతీయ వార్తలు తక్కువ వచ్చి రాష్ట్ర వార్తలు ఎక్కువ వస్తాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వాల గురించి, అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ గురించి, వాటి గురించి ఎక్కువ వస్తాయి. ఇక క్వాలిటీ అన్నప్పుడు మన దేశంలో దాదాపుగా 99% మీడియాలో క్వాలిటీ ఉండదు, ఆశించడం దండగా. కేవలం సమాచారం తెలుసుకోవడానికి చూడాలి తప్ప వీళ్ళు ప్రజెంటేషన్ కానీ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏమైనా తీసుకుంటే, మళ్ళీ అక్కడ పోయినప్పుడు బీబీసీ లాంటి ప్రాపగాండా ఛానల్స్ కాకుండా ఇప్పుడు అల్ జజీరా ఉంది, అది వాళ్ళకు ఉద్దేశం ఉంటుంది. వాడు ఇంత క్వాలిటీ ఇచ్చినా సరే వాడు తన ఎజెండా వదులుకొని చేయడు. సో అల్ జజీరా, బీబీసీ ఇప్పుడు వీళ్ళు కూడా అట్లనే తయారవుతున్నారు. రాన్నాను వాషింగ్టన్ పోస్ట్ అని అమెరికాలో ఉంటుంది, ఇంతకాలం దానికి చాలా పేరు ఉండేది. ఇప్పుడు అన్ని ఛానల్స్ కూడా ఎవరో ఒకవైపు స్టాండ్ తీసుకొని ఇంకొకటి టార్గెట్ చేయడం మొదలు పెడతాయి. మన దగ్గర ది హిందూ అనే పేపర్ ఉంది. ది హిందూ అనే పేపర్ పేరుకు ది హిందూ, కానీ యాక్చువల్గా ది యాంటీ హిందూ. అది ఎప్పుడు హిందూ వ్యతిరేక వార్తలు, బీజేపీ వ్యతిరేక వార్తలు, మోడీ వ్యతిరేక వార్తలు, అంటే చైనా ఏదో గొప్పగా ఉందని రాసే వార్తలు, విమర్శించాలనుకునే వాడికి హిందూ ఎంతైనా విమర్శించుకునే స్టఫ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ హిందూ నచ్చి హిందూని చాలా గొప్పది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో. రోజు పొద్దున్నేసి హిందూ పత్రిక చదవకపోతే రోజు గడవని వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. కాబట్టి వ్యక్తిగత అభిప్రాయం ఎట్లున్నా సరే మన మీడియా అద్భుతమైన క్వాలిటీతో నిష్పక్షపాతంగా సమాచారం ఇవ్వట్లేదు అనేది 99% కరెక్ట్. ఎక్కడన్నా 1% ఉంటే, నేను చూడలేదు, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ 1% పేపర్స్, ఛానల్స్ ఎక్కడున్నాయో అవి గొప్పవే. కానీ అత్యధికంగా మాత్రం పార్షాలిటీ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉండదు. అయినా సరే మనం పోల్చాలి అనుకుంటే రీజనల్ న్యూస్ కంటే ఇంగ్లీష్, హిందీ మీడియా వాళ్ళది ఇంకొంచెం బెటర్గా ఉంటాయి. హిందీ కంటే కూడా ఇంగ్లీష్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఏది జస్ట్ పోల్చినప్పుడు నేను బెస్ట్ అనట్లేదు, బెటర్ అని చెప్తున్నాను. ఈ రీజనల్ వాళ్ళు ఇచ్చేదానికంటే కొంచెం బెటర్గా ఇంగ్లీష్ వాళ్ళు ఇస్తున్నారు. అంటే ఓ పద్ధతి కొంత అంత ఇంత ఫాలో అవుతారు వాళ్ళు. వీళ్ళు మరీ ఏకపక్షంగా అన్ప్రొఫెషనల్గా అట్లా ఉంటారు. మారాల్సిన అవసరం ఉంది అంటే చాలా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర మీడియాలోకి వచ్చే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్లకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఉండదు. చాలా మంది జర్నలిజం స్టడీస్ ఒక డిగ్రీ చేసి కానీ అట్లా రారు, ఊరికే వచ్చేస్తారు, తర్వాత నేర్చుకుంటారు. వీళ్ళు కొంతమంది జర్నలిజంలో డిగ్రీ చేసి పీజీ చేసి కూడా వస్తారు, వాళ్ళు కూడా అట్టనే ఉంటారు, వాళ్ళేం గొప్పగా ఉంటారు. కాబట్టి మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల జర్నలిజం చదువుకొని వచ్చిన వారు, చదువుకోకుండా వచ్చిన వారు అందరూ ఒకటిలాగా ఉండడం వల్ల కొంతమంది జర్నలిస్టులు వ్యక్తిగతంగా నాకు జర్నలిజంలో గురువుల గురించి నాకు నేర్పించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్తాను కదా. వాళ్ళు నచ్చని వాళ్ళు ఇంకొకరు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెడితే ఇండివిజువల్ జర్నలిస్టులు, చాలా మంచి జర్నలిస్టులు మన దగ్గరికి పడతారు. అన్ని తెలుగు నుంచి మొదలు పెడితే హిందీ, ఇంగ్లీష్ మీడియా దాకా అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత స్థాయిని పక్కన పెట్టి యాజ్ ఎ సిస్టమ్ ఆ మొత్తం రంగం, తెలుగు మీడియా రంగం, హిందీ మీడియా రంగం, ఇంగ్లీష్ మీడియా రంగం అనే మొత్తం ఫీల్డ్ మొత్తం చూసుకున్నప్పుడు క్వాలిటీ పరంగా
ఇంటిగ్రిటీ అనట్లేదు నేను, అంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నిస్వార్థము, దేశం కోసం పాటుపడుతున్నారు అనట్లేదు. ఓన్లీ క్వాలిటీ పరంగా తీసుకున్నప్పుడు ఇంగ్లీష్ మీడియా కొంత బెటర్. ఓకే సార్, ఇప్పుడు న్యూస్ ఛానల్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం చూస్తున్నాము. ఎప్పుడైతే డిబేట్స్ అని జరుగుతున్నాయి కదా సార్, ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో, అప్పుడు చాలా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. దానికి కనీసం సెన్సార్ కానీ మ్యూట్ చేయడం కానీ ఎందుకు చేయడం లేదు సార్? సినిమాకి అంటే ఇప్పుడు మనం థియేటర్లో ఆడే సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాకి సెన్సార్ ఉంది. ఎందుకుంది అంటే సినిమా అనేది తీసి ఆ కాపీ తీసుకొచ్చి సెన్సార్ బోర్డు వాళ్ళకి చూపించి అందులో కొంత కట్టింగ్స్ ఏమైనా ఉంటే చేసుకొని అన్ని చేసి ఫైనల్గా తీసుకొస్తారు. అప్పటికి కొంతమంది చెప్పేది ఏంటంటే సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, దానికి సెన్సార్ ఉండడం తప్పు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. అది పక్కన పెడితే అంత ఇంతో సెన్సార్ జరిగే సినిమా వస్తుంది కాబట్టి అందులో నిజంగా ఈ డిస్టర్బ్ చేసే చిన్నపిల్లల్ని డిస్టర్బ్ చేసేవి కావచ్చు, రెండు మత కలహాలు సృష్టించడం కావచ్చు, ఇటువంటి ఏమన్నా కాంట్రవర్షియల్ సీన్స్ కానీ డైలాగ్స్ కానీ ఉంటే అక్కడ ఫిల్టర్ చేసే అవకాశం మనకు సినిమాలో ఉంది. ఛానల్స్ దగ్గరికి, న్యూస్ ఛానల్స్ దగ్గరికి వచ్చేసరికి అది లైవ్లో వెళ్ళిపోతుంది. మీరు అన్నారు కదా అన్పార్లమెంటరీ వర్డ్స్ అని, అన్పార్లమెంటరీ వర్డ్ వాడతాడని యాంకర్కి కూడా తెలియదు, ఇంకెవరు సెన్సార్ చేయాలి. వాళ్ళిద్దరు సడన్ గా మాట్లాడుకుంటుంటారు కదా. ఇప్పుడు ఆ బీప్ సౌండ్ వేయాలంటే కూడా లోపల ఉన్న పీసీఆర్ ఎంసీఆర్ వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఎప్పుడు ఏం పెట్టుకుంటారో వాళ్ళకి ఐడియా లేదు. అట్లా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరో ఎప్పుడో అన్న వర్డ్ ఉంటుంది, దాన్ని పదే పదే న్యూస్ ఛానల్స్ దురుద్దేశంతో వేయడం కూడా ఉంటుంది. వాడు ఎవరో ఒకసారి ఒక బూర్లు వాడతాడు, లేదా ఒక చెంపదెబ్బ కొడతాడు, లేదంటే కింద పడేస్తా అంటాడు. వాడు చేసిన తప్పు ఒకసారి చేస్తే ఛానల్స్ 10 సార్లు దాన్ని రిపీట్లో చూపిస్తుంటాయి. ఇటువంటివి కొన్ని మారుతున్నాయి, ఇంకా మారాల్సిన అవసరం అయితే ఉంది. మొదట్లో ఏంటంటే ఒక రైలు పట్టాలు తప్పింది అనుకుందాం, అందులో డెడ్ బాడీస్ ఉంటాయి, చాలా మంది పడిపోతారు ఇట్లా పైనుంచి. అదుపు తప్పినప్పుడు ట్రైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది, దాని లోపల ఉన్న ప్యాసింజర్స్ కింద పడి దెబ్బలు తాకి వాళ్ళు చనిపోతారు. చనిపోయిన వాళ్ళు స్పృహలో అంటే అన్కాన్షియస్ గా ఉండి డెడ్ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బయట తీస్తున్నప్పుడు మన మీడియా వచ్చిన కొత్తలో ఏం చేసేదంటే అట్లనే పోయి కెమెరాలు పెట్టేసేవాళ్ళు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ బంధువులు ఎవరైనా ఏడుస్తుంటే ఆ ఏడ్చే వాళ్ళ క్లోజప్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొంత తగ్గింది, డెడ్ బాడీస్ ఉంటే బ్లర్ చేయడం చేస్తున్నారు. అట్లనే రేప్ విక్టిమ్స్ ఉంటారు, కొంతమందికి విక్టిమ్స్ ఉంటారు, లైంగిక ఇది ఉంటారు, వాళ్ళు కూడా డైరెక్ట్ ఫేస్ చూపించడం లాంటి కొన్ని పిచ్చి పనులు అన్ని మొదట్లో చేశారు. చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది కలెక్టర్ ఆఫీస్ ముందుకో ఎక్కడికో వెళ్ళి ఇది ఉంటుంది కదా, మన చెట్లకు వేసే మందు ఉంటుంది కదా, అది తాగేసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఛానల్ వాడు వెళ్ళి అదంతా రికార్డ్ చేసి తీసుకొచ్చి ప్లే చేశాడు తప్ప వాడిని ఆపలేదు. రైతు చేసుకుంటుంటే నువ్వు జర్నలిస్ట్ గా సమాచారం ఇవ్వడం బాధ్యత, ఒక మనిషిగా పక్కన ప్రాణం కాపాడడం బాధ్యతనా అంటే వాడు జర్నలిస్ట్ గా పనిచేశాడు కానీ అసలు మనిషిగా ఫెయిల్ అయ్యాడు పైన. ఇది ఒకసారి జరిగింది మొదట్లో కొన్ని సంవత్సరాల కిందట. తర్వాత ఏంటంటే బాగా విమర్శలు రావడం వల్ల ఇటు మధ్య కాలంలో అటువంటి పిచ్చి పనులు చేయడం తగ్గించారు, కొంతవరకు బ్లర్ చేస్తున్నారు. అట్లనే అన్పార్లమెంటరీ వర్డ్ తెలిసి ముందే జరిగింది కానీ రాబోతుంది అంటే వీళ్ళు దాన్ని బీప్ సౌండ్ వేయడము అట్లాంటివి చేస్తున్నారు. కానీ కొన్ని ఇన్ని చేసినా సరే కొన్నిసార్లు లైవ్లో వెళ్ళిపోతాయి. ఎందుకంటే సినిమాలాగా ఇది మనం ప్లాన్ చేసుకున్నది కాదు, సడన్ గా లైవ్లో వెళ్ళిపోయిన వాటిని వాళ్ళు కూడా ఏం చేయలేరు. దీని తర్వాత ఇంకొక దశ ఏంటంటే కుట్రపూరితంగా కూడా కొంతమంది చేస్తుంటారు, అంటే సెన్సేషనలిజం కోసం. ఇప్పుడు గ్రహణం వచ్చింది, గ్రహణం వచ్చిన రోజు 2 వర్గాలను పిలిచి కూర్చోబెడతారు. ఒకరేమో మేము నాస్తికులం అంటారు, ఒకరేమో మేము ఆస్తికులం అంటారు. వాళ్ళు ఎట్లాగో కొట్టుకుంటారనే విషయం తెలిసినప్పుడు వీళ్ళు ఎందుకు పిలిచి కూర్చోబెట్టాలి? మీడియా చేసే జిమ్మికులు కొన్ని ఉంటాయి అన్నమాట. అవి అట్లా కాదు. ఇప్పుడు గ్రహణం వద్దనే గ్రహణం గురించి నెగిటివ్ గా మాట్లాడేవాడు, పాజిటివ్ గా మాట్లాడేవాడు ఇద్దరితో వేరువేరుగా ఇంటర్వ్యూస్ చేసి ప్లే చేయొచ్చు. ఇద్దరు ఒక దగ్గర తెచ్చి కూర్చోబెడితే ఖచ్చితంగా కొట్టుకునే అవకాశం ఉంది. ఇటువంటి కొన్నిసార్లు జరిగినాయి. పొలిటికల్ 2 పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులు బీపీ వెళ్ళిపోయి కొట్టుకున్నారు ఒకరినొకరు. అట్లనే పోసాని కృష్ణమూర్తి ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఆయన కూర్చున్నప్పుడు టీవీలో ఉన్న యాంకర్ తిట్టడం మొదలు పెట్టాడు. సినిమా వాళ్ళని బలపతులు పెట్టేశాడు ఆయన. ఎవరు? పోసాని కృష్ణమూర్తి కాదు, తిట్టాడు. ఎందుకు అన్నాడు అంటే ఆయనకు ఆ రోజు బీపీ పెరిగిపోయింది. ఆయన కూడా నిజంగా వాళ్ళతో వ్యక్తిగత సినిమా ఇండస్ట్రీలో ఏ ఒక్కరితో ఆయనకు వ్యక్తిగత సమస్య లేదు, కానీ లైవ్ లో ఉండడం వల్ల ముఖ్యంగా ఆడవారిని ఉపయోగించి ఆ పదం వాడడం వల్ల అది ఇంకా ఎక్కువ సెన్సేషన్ అయింది. అప్పుడు అంటే బూతు అన్న తర్వాత మానవజాతి చరిత్ర మొత్తం అన్ని దేశాలు ఎక్కడైనా సరే, ఇంగ్లీష్ బూతులైనా, అరబ్ దేశాల్లో వాడే బూతులైనా, తెలుగు బూతులైనా
ఖచ్చితంగా విషాదం ఏంటంటే స్త్రీల చుట్టూ తిరుగుతాయి కదా, అట్లా ఉండొద్దు అని అనుకుంటే మానవ నైజం అది. మనిషి బలహీనతలోంచి బూతులు వస్తాయి. బూతులకి పెద్దగా ప్రత్యేక మీనింగ్ ఏముండదు, పదం అన్నది ఉంటుంది. ఇప్పుడు పంజాబ్ లో ఒక అబ్బాయి అని అనడానికి వాళ్ళు ముండా అంటారు, వాళ్ళ భాషలో అబ్బాయి అది. మన దగ్గర వచ్చేసరికి తెలుగులో అది తప్పుడు పదంగా వాడింది. సంస్కృతం మనకు మొదట్లో తప్పుడు ఉండేది అంటే కాదు, ముందనం అంటే ఎంటికలు కొరిగించుకోవడం అన్నమాట. సంస్కృతంలో మగవాళ్ళకు కూడా వాడతారు, ఎంటికలు తీసేయడాన్ని ముందనం అంటారు అనమాట. తెలుగులో అది తర్వాత విడో అనే పదానికి ప్రత్యామ్నాయంగా మారింది. అది అంటే విధవ స్త్రీకి వాడలేదు. తర్వాత అది ఇంకా బూత్గా మారిపోయింది. ఇప్పుడు రాను ఇంటర్నెట్ వచ్చిన తర్వాత జనాలు యూత్ కు బాగా ముదిరిపోయిన తర్వాత ఈ మధ్య ఒక హీరో వేదిక మీద నుంచి మాట్లాడిన తర్వాత మాదాపూర్ అంటే కూడా బూత్ అయిపోయింది. మాదాపూర్ అంటే ప్రాంతం కాదు, ఇప్పుడు మాదాపూర్ అంటే ఒక బూత్ అయిపోయింది అనమాట. అట్లా బూత్కి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది, దాని వెనక జరిగిన ఇది ఉంటుంది తప్ప బూత్ అనేది దానికి అది ఒక తప్పుడు మొత్తం అక్షరాల్లో మొత్తం పదాల్లో డిక్షనరీ మొత్తం ఎక్కడ వెతికినా బూత్ ఉండదు. ప్రతి పదానికి దాని వెనుకున్న దురుద్దేశం కారణంగా బూత్ వస్తుంది అనమాట. ఈ బూత్ అనేది ఎన్నికల టైంలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ప్రచారం జరుగుతున్నప్పుడు నేను ఒక లైవ్ షోలో చూశాను, యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్ సన్యాసం తీసుకోకముందు ఆయన పేరు అజయ్. కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన కావాలని యోగి అనకుండా, యోగి ఆదిత్యనాథ్ అనకుండా అజయ్ అని చెప్పి గిల్లుతున్నాడు. వెంటనే ఇటు సైడ్ బీజేపీ వాళ్ళు ఆయన ఏమన్నాడంటే ఆ సోనియా గాంధీ అనకుండా ఆంటోనియో మోయినో అని చెప్పి మొదలు పెట్టాడు. ఆమె అసలు పేరు అదే ఇటలీలో. ఇప్పుడు అక్కడ ఒరిజినల్ పేరు వాడితే అర్థం అవడానికి ఏముంది? సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియో మోయినో అనే పేరు ఉంటుంది, 3 పదాలతో వస్తుంది. అట్లా ఈయన పేరు అజయ్ బిస్టాన్ ఉంటుంది, యోగి ఆదిత్య. ఇద్దరు ఒరిజినల్ పేర్లే, వాడడం తప్పలేదు. కానీ అక్కడ కాంటెక్స్ట్ లో ఏమైందంటే అవమానించడానికి వాళ్ళు అసలు పేరు తీసి వాడడం వల్ల అది తప్పుడు మీనింగ్, తప్పుడు ప్రభావం కలిగిస్తుంది. ఈ విధంగా లైవ్ షోస్ జరిగినప్పుడు ఏంటంటే వచ్చిన గెస్టులు ఏం మాట్లాడతారో యాంకర్ చేతిలో కూడా ఉండదు. కొన్నిసార్లు అట్లా చేయదారిపోతుంటుంది, కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా చేస్తారు. ఇవన్నిటికి సెన్సార్ సాధ్యం అంటే రోజు మీడియా అనేది 24 hours లైవ్ లో ఉండేది, రోజు ఇస్తుంటారు. వీళ్ళ కూర్చొని సెన్సార్ సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వాలి? అందుకని సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకోండి అని చెప్తుంటారు. మీరే సొంతంగా నియంత్రణ పాటించండి అని చెప్తారు. ఇది ఎంత అఫీషియల్గా. బట్ నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే టీవీలో కానీ సినిమాల్లో కానీ బూతులు చూసి పిల్లలు చెడిపోతారు అనేది ఒక మిడిల్ క్లాస్ భ్రమ. ఓకేనా? ఎందుకు అంటే పిల్లలు టీవీలో సినిమాల్లో చూసే బూతుల కంటే వాళ్ళ ఇంట్లో ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లోడు తాగుబోతు తండ్రి రోజు రాత్రి వచ్చి వాడే బూతులు ఎక్కువ తింటాడా, టీవీలో ఎక్కువ చూస్తాడా? పిల్లలకి అన్నీ తెలుసు. సో వాళ్ళ చుట్టుపక్కల ఏరియాలో నుంచి, లేదంటే ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ ఫోన్లు వచ్చినాయి, ఫోన్లలో చాలా రకాల స్టఫ్ ఉంటుంది, అక్కడ తెలుస్తుంటాయి. సో పిల్లలు చెడిపోవడానికి ఏ న్యూస్ ఛానల్లో, ఏ సినిమానో ఒక న్యూస్ ఛానల్లో కారణం కాదు. మొత్తం కల్చర్లోనే అట్లాంటి మార్పు వచ్చింది. మనకి 1990 తర్వాత 2000 తర్వాత బూతుల్ని సినిమాల్లోకి తెచ్చేస్తున్నారు, బూతుల్ని సీరియల్స్లోకి తీసుకొస్తున్నారు. జబర్దస్త్ అనే ఒక కామెడీ షో ఉంటుంది కదా, అది వచ్చిన మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. వీళ్ళన్ని బూతులు మాట్లాడుతున్నారు, ఇది కామెడీ కాదు అది ఇది అన్నారు. ఇప్పుడు ఏమైంది? అది రోజు ప్రసారం అవుతుంది, జనాలు చూస్తున్నారు. ఏ వయసు వాళ్ళు చూస్తున్నారు? హౌస్ వైఫ్స్ చూస్తున్నారు, మగవాళ్ళు చూస్తున్నారు, కొంత కాలేజ్కి వచ్చిన పిల్లలు చూస్తున్నారు. కాబట్టి బూత్ అనేది సమాజంలో దానికి అది పెద్ద ఎక్కువ అవుతున్నప్పుడు న్యూస్లో కూడా పెరిగిపోతుంటుంది అనమాట. దాన్ని సపరేట్గా చూడాల్సిన పని లేదు. ఓకే సరే, ఇదంతా బాగుంది. ఓ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. దూరదర్శన్ ఛానల్ ఉంది. ఇప్పుడు ఎవరైనా చనిపోయినా, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా ఒక భర్త భార్యని కత్తితో పొడిచి చంపేసినా వాళ్ళ ఆ విషయాన్ని 1 నిమిషంలోనో 2 నిమిషాల్లోనో ముగిచ్చేస్తారు. కానీ మిగిలిన మీడియా సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ విషయం మీద ఒక సాడ్ సాంగ్స్ పెట్టి, ఒక బీజిఎమ్స్ పెట్టి, ఒక ఉద్రికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక 3 గంటలు 4 గంటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది సార్? ముఖ్యంగా అది చూస్తున్నప్పుడు మాకు ఒక భావోద్వేగానికి గురైపోయి అలాంటివి వస్తున్నాయి అన్నమాట. మరి అది డబ్బుల కోసం. ఇంత చిన్న సమాధానం, దీనికి ఇంతకంటే చిన్న సమాధానం ఏముండదు. దూరదర్శన్కి డబ్బులు అక్కర్లేదు. దూరదర్శన్కి న్యూస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీ గవర్నమెంట్ పే చేస్తుంది, అయిపోయింది. అక్కడ డబ్బుల ప్రసక్తి లేదు. ఎక్కడైతే డబ్బులు ఎంటర్ అవుతాయో అప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇంట్లో ఫుడ్కి హోటల్ ఫుడ్కి తేడా ఏంటి?
ఇంట్లో ఫుడ్ నార్మల్గా చేసుకుంటాం మనం. ఆ హోటల్ ఫుడ్ వాడు ఏదో ఒక విధంగా టేస్ట్ వచ్చేలాగా చేస్తాడు, అందుకు ఒక పౌడర్ వేస్తాడు, లేదంటే ఒక ఏదో కలుపుతాడు, మసాలా కలుపుతాడు, లేకపోతే దాని మీద గార్నిష్ చేస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇంట్లో చేసుకోవాలని విధంగా అక్కడ పోతే ఏంటంటే ఏదో 4 ఆకులు పైన జల్లి తీసుకొస్తాడు. అదే 5 స్టార్ హోటల్ అయితే మామూలు ఇడ్లీని వాడు ఇంకొంచెం డెకరేషన్ చేసి తీసుకొస్తాడు. ఎందుకు చేస్తున్నారంటే మీకు ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఎక్కడైతే ఆ డబ్బులు వచ్చే దగ్గర దాన్ని అట్రాక్టివ్గా ఆకర్షణీయంగా మార్చడానికి కోసం ప్రయత్నం జరుగుతుంది. దూరదర్శన్ వాడు న్యూస్ నమ్మట్లేదు, జస్ట్ న్యూస్ అక్కడ తెచ్చి పెడుతున్నాడు, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదంటున్నాడు. దూరదర్శన్కి లాభంతో పని లేదు. ప్రైవేట్ ఛానల్స్కి లాభం కావాలి. ఎందుకు లాభం కావాలంటే ఉద్యోగులందరికీ జీతాలు ఇవ్వాలి, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఛానల్ కంటిన్యూ అవ్వాలంటే పెట్టుబడి కావాలి. ఈ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మరణ వార్తను 3 గంటల సేపు సాగదీసి చేయడం వల్ల వస్తుంది. అట్లనే దీనికి చాలా సోషల్ మీడియాలో కూడా మనకు ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ నడిపించే ఒక పెద్ద సంస్థ ఉంది. ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులతో ఇంటర్వ్యూ చేస్తారు, డాక్టర్లతో ఇంటర్వ్యూ చేస్తారు, సైకాలజిస్టులతో ఇంటర్వ్యూ చేస్తారు, సినిమా వాళ్ళతో చేస్తారు. వీళ్ళందరితో చేయడం కాబట్టి ఇప్పుడు మన రేవ్ పార్టీలో హేమ అని ఒక న్యూస్ యాక్ట్రెస్ పట్టుబడ్డారు, అంటే ఆమె మీద వార్తలు చాలా వచ్చినాయి. రేపు ఏం చేస్తారు? ఈ యూట్యూబ్ ఛానల్ నడిపించే ఒక పెద్ద సంస్థ ఏదైతుందో వాళ్ళు వెళ్ళి ఆమెతో ఇంటర్వ్యూ చేస్తారు, ఆమెతో చేసి కూడా మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తారు. ఇంకొక ఆయన ఎవరో నిమ్మకాయలు తీసుకెళ్ళి మీరు కూడంలో పెట్టినప్పుడు చౌరస్తాలో పెట్టేసి రండి మీకు మంచి జరుగుతుంది అంటే వారి ఇంటర్వ్యూ ఉంటుంది. అంటే మూఢనమ్మకాల వాళ్ళ ఇంటర్వ్యూలు, సైంటిస్టుల ఇంటర్వ్యూలు, డాక్టర్ల ఇంటర్వ్యూలు, బ్యూటీషియన్స్ ఇంటర్వ్యూలు, వంటలు చేసే వాళ్ళ ఇంటర్వ్యూలు అందరినీ తీసుకొచ్చి మీడియా చేస్తుంది, పెట్టేస్తుంది. ఎందుకు చేస్తున్నారు అంటే అన్ని చూసే జనాలు ఉన్నారు బయట. మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకరు ఎవరైనా చనిపోతే విషాదకరమైన మ్యూజిక్ ప్లే చేస్తూ ఒక పాట వేస్తూ, అది చాలా ఫేమస్ ఏంటంటే చుక్కల్లో వెలెక్కినావు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి కదా, రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత చాలా మంది చనిపోయారని ఇంకా న్యూస్ వచ్చింది. దాంట్లో పొలిటికల్ కోణాలు ఉండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. నిజంగా అక్కడో ఎక్కడో ఒకరో ఇద్దరో నిజంగా రాజశేఖర్ రెడ్డి చనిపోయారనే బాధతో ఒకవేళ చనిపోయి ఉంటే అందుకు కారణం ఈ మీడియా చేసిన అతి పొద్దస్తమానం ఆ పాట వేయడము, వయలిన్ సౌండ్ రావడము. అసలు ఇల్లు రాజశేఖర్ రెడ్డి చనిపోతే ప్రతి ఇంట్లో విషాదం ఏర్పడేలాగా వీళ్ళ హడావుడు జరిగింది. మరి ఎందుకు చేశారు అంటే చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే జనాలది మారాలి. చూసే వాళ్ళు ఉన్నంతకాలం వాళ్ళు చేస్తూనే ఉంటారు. దాని మీద ప్రభుత్వం చట్టం తీసుకొచ్చి నియంత్రణ పాటించండి అంటే నేను ఇంతకుముందు చెప్తున్నాను కదా, సెన్సార్ ఎట్లా చేయడం కుదరదో ఏ ఛానల్ వాళ్ళు ఏ గంట సేపు ఏ అరగంట సేపు ఏం వేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రాక్టికల్లీ సాధ్యం కాదు. ప్రతిరోజు 24 అవర్స్, ఈ 24 అవర్స్లో రకరకాల వీడియోస్ ప్లే చేస్తూ ఉంటుంది న్యూస్ ఛానల్స్. ఈ ప్రతిదాన్ని నియంత్రించాలి అంటే కుదరదు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు? ఏది ఎక్కువ అమ్మడవుతా అది ప్లే చేస్తారు. ఇప్పుడు ఒక చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం 3 గంటల సేపు వేయొచ్చు కదా. మరి వాళ్ళు వేయడానికి సిద్ధమే, మీడియా వేయడానికి సిద్ధమే. నేను చెప్పేది ఏంటంటే మీకు అక్కడ డబ్బులు వస్తే వాళ్ళు అది కూడా వేస్తారు. ఇప్పుడు ఎన్టీవీ వాళ్ళు, ఎన్టీవీ అండ్ భక్తి టీవీ వాళ్ళు కోటి దీపోత్సవాన్ని ప్రతి కార్తీక మాసంలో చేస్తారు. అప్పుడు ఏంటి గంటలు గంటలు దీపాలు వెలిగించడము, వాళ్ళు రావడము, చూడడము, మాట్లాడడం అన్ని ప్లే చేస్తారు. అది క్రైమ్ న్యూస్ కాదు కదా, అందులో చెడేం లేదు, నమ్మకమైన వాళ్ళందరూ చూసుకుంటారు కదా. అటువంటి మంచివి కూడా చాలాసేపు జరుగుతాయి. కానీ ఈ చెడు ఎందుకు జరుగుతున్నాయంటే జనాల్లోనే దాని పట్ల ఆసక్తి ఉంది. అది ఉన్న వాళ్ళు తగ్గిపోతే ఆటోమేటిక్గా అక్కడ కూడా తగ్గిపోతుంది. సార్ ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి? అసలు జర్నలిజం చేయాలంటే ఏం చేయాలి సార్? జర్నలిజంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది ప్రధానం. జర్నలిస్ట్ అవ్వాలనుకోవడం అనేది నేను ఫస్ట్ మన కన్వర్జేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎవరు కూడా జర్నలిస్ట్ అవ్వాలనుకుని అవ్వరు. జర్నలిజం అనేది అట్లాంటి వృత్తి కాదు. డాక్టర్, ఇంజనీరు, ఐఏఎస్, ఐపీఎస్, లేదంటే సినిమా యాక్టరు, కొంతమంది అనుకోవచ్చు కూడా ఇస్రో సైంటిస్ట్ అవుతానని కూడా అనుకోవచ్చు, రేరెస్ట్ ఇది. కానీ జర్నలిజం అనేది ఒక అంబిషన్లా పెట్టుకొని వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. సరే, కొంతమందికి ఉంటే వాళ్ళకి నిజంగా దాని మీద ప్రేమ ఉంటే జర్నలిజంలోకి రావచ్చు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే మీడియా సంస్థలు పెరిగిపోయిన తర్వాత మొత్తం మన ఇండియాలో ఉన్న అన్ని భాషల రీజనల్ మీడియా మొత్తం తీసుకుంటే కాశ్మీరీ, గుజరాతీ మీడియా నుంచి మొదలుపెట్టి మన తెలుగు, తమిళ్, మలయాళం మీడియా దాకా తీసుకుంటే ఎక్కడ లేని మీడియా సంస్థలు తెలుగులో ఉన్నాయి.
అవి శాటిలైట్ ఛానల్స్ అవ్వచ్చు, లేదంటే న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, వెబ్సైట్స్ అవ్వచ్చు, కొత్తగా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఫుల్ లెంగ్త్లో ఒక ఆఫీస్ తీసుకొని పెట్టేయడం అవన్నీ చేస్తున్నారు. అంటే ఒక పూర్తి స్థాయి ఆర్గనైజేషన్ లాగా రన్ చేస్తున్నారు. ఎక్కడ చేరినా సరే మనం జర్నలిస్ట్ కింద లెక్క. ఈ జర్నలిస్ట్ అవడానికి మనం కోర్స్ చేయాలంటే అక్కర్లేదు. ఇప్పుడు నేను కోర్స్ చేయకుండానే వచ్చా. మీడియాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 5-6 ఏళ్ల తర్వాత నాకు మన తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎంసీజే పూర్తి చేశాను. కేవలం సర్టిఫికేట్ కోసమే తప్ప నాకు ఇంతవరకు అది ఉపయోగపడలేదు దానివల్ల. ఎందుకంటే మనం కొంత ఫస్ట్ 2-3 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఇంకా అనుభవం మీదనే మనకి ఇంకో కొత్త ఉద్యోగం కానీ కొత్త సంస్థలో చేరడం కానీ అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటాం మనం. సో జర్నలిజంకి బేసిక్ ఒక అర్హత ఉండాలంటే అర్హత ఏం అక్కర్లేదు. మనకు సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి, ఆ వృత్తి పట్ల ప్రేమ ఉండాలి. జర్నలిజం అనేది చాలా డ్రైగా ఉంటుంది. మనం బయట నుంచి ఊహించుకున్నట్టు ఏమి ఉండదు. సినిమాల్లో చూపించినట్టు మనం ఆ మైక్ పెట్టేస్తాము, ఆవేశంగా మాట్లాడుతుంటాము, అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళు వీఐపీలకు చెమటలు పట్టేస్తే ఏమి ఉంటుంది అక్కడ. మనం పోయి ఏ క్వశ్చన్ వేసినా వాడు చెప్పాలనుకున్నది చెప్తాడు. కాబట్టి రోజువారీగా జర్నలిజంలో ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు. రాసే వాళ్ళకు ఉండదు, బైక్ పట్టుకొని బయట తిరిగే వాళ్ళకు ఉండదు. ఈవెన్ యాంకర్స్ కూడా వచ్చిన 3 నెలలు 4 నెలలు ఎగ్జైట్మెంట్ ఉంటుంది తెర మీద కనిపిస్తే. తర్వాత వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. అబ్బా రేపు పొద్దున్న వెళ్ళి మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాలా. ఆ స్క్రీన్ మీద కనిపించే ముందు 6 గంటలకు షిఫ్ట్ ఉంటుంది. కొంచెం 6 గంటలకు షిఫ్ట్ ఉంటే ఫీమేల్ యాంకర్స్ వాళ్ళు ఎప్పుడో 4 గంటలకు ఎప్పుడో లేచి స్నానం అది చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రావాలి. వచ్చిన తర్వాత బులెటిన్ కంటే ముందు వాళ్ళు గంట సేపు మేకప్ వెచ్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలా అన్ఇంట్రెస్టింగ్ జాబ్. అయితే ఫలితం ఎట్లుంటుంది అంటే ఐటీ ఉద్యోగుల్లాగా బాగా శాలరీస్ వస్తాయంటే రావు. జర్నలిజంని మీరు ఐటీతో కానీ లేకపోతే డాక్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళతో పోల్చుకుంటే చాలా లో శాలరీ ఉంటుంది. వాళ్ళతో పోల్చినప్పుడు మరీ పెద్ద శాలరీస్ ఏమి ఉండవు. డబ్బుల కోసం జర్నలిజంలోకి రావడం వేస్ట్. అట్లానే ఇక్కడ వస్తే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనుకోని వచ్చినా కూడా వేస్ట్. కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నమాట చెప్తున్నాను, ఆ మైక్రో లోగోలో పట్టుకొని లేదంటే ఐడి కార్డ్ చూపించేసి బ్లాక్మెయిల్ చేసేసి డబ్బులు వసూలు చేయడము, వీళ్ళని బెదిరించడం. ఒక సామెత, ఒక నానుడు ఉంటుంది అనమాట. సిటీలో ఉన్న జర్నలిస్టులు కాదు, సిటీలో ఉన్న జర్నలిస్టులకు అవినీతి చేసే అవకాశం తక్కువ. బట్ అదే డిస్ట్రిక్ట్స్లోకి వెళ్తే, అంటే ఇప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ ఉందనుకుందాం. నల్గొండ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ మొత్తానికి హెడ్ ఎవరు ఉంటారు? కలెక్టర్. ఆ తర్వాత ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కలెక్టర్, ఎస్పీ తర్వాత ఈ జర్నలిస్ట్ అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. వాళ్ళిద్దరి తర్వాత నా వాటే ఉండాలన్నట్టు. ఎక్కడైనా ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ స్టార్ట్ అయినా, ఒక ఫ్యాక్టరీ పెట్టినా అక్కడ వీళ్ళు వాలిపోవడము, బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు వసూలు చేయడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి అందరూ చేస్తారని కాదు. ఇప్పటికీ చాలా మంది నిజాయితీ గల జర్నలిస్టులు లేదంటే బెదిరించడం చేతగాని జర్నలిస్టులు కూడా కొందరు ఉంటారు. వాళ్ళు మంచోళ్ళని కాదు, కానీ బెదిరించడం చేతగాక కూడా ఏదో జీతం తీసుకొని బతికేస్తుంటారు. హైదరాబాద్ అంటే హెడ్ క్వార్టర్స్లో పెద్ద సిటీలో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్లో పనిచేసే వాళ్ళకి కొంత శాలరీ ఎక్కువ ఉంటుంది. ఊర్లలో పనిచేసే వాళ్ళకంటే వీళ్ళకు కొంత శాలరీ ఎక్కువ ఉంటుంది. కానీ అది కూడా ఏంటంటే హౌస్ రెంట్, పిల్లల ఫీజు అన్ని కట్టుకున్న తర్వాత 29 days ఖర్చులు పెట్టిన తర్వాత 30th day జేబు ఖాళీ అయిపోయే వృత్తే. జర్నలిజం గురించి ఏం చెప్తారంటే డబ్బులు ఆశించొద్దు. సాయంత్రం 6 గంటలకు భార్య పిల్లలతో ఎంజాయ్ చేద్దామనే ఆశ కూడా అక్కర్లేదు, ఉండవు. ఎందుకంటే అసలు అది షిఫ్ట్ కావచ్చు. లేదంటే ప్రింట్ మీడియా అయితే మీకు ఎట్లుంటుందంటే సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి 3 తర్వాత 4 తర్వాత నుంచే ఊపందుకుంటుంది వర్క్. సో ప్రింట్ మీడియా జర్నలిస్టులు సాయంత్రం 6 గంటలప్పుడు, రాత్రి 8 గంటలప్పుడు ఫ్యామిలీతో గడపడం అనేది దాదాపు అసాధ్యం. సో అన్కంఫర్టబుల్ జాబ్. జర్నలిజంలో అన్ని రకాల నెగిటివ్స్ ఉన్నా సరే మరి పాజిటివ్ ఏంటి అంటే మనం ఒక మార్పు తీసుకురావాలి అనుకుంటే మనం ఎంతో కొంత ప్రయత్నం చేయొచ్చు. ఒక డాక్టర్గా మనం చెప్పేది మన క్లయింట్కి మాత్రం, అంటే మన పేషెంట్కో లేకపోతే ఒకరికో ఇద్దరికో తెలుస్తుంది. ఇంజనీర్ అయినా అంతే. ఇట్లా ఒక్కొక్క వృత్తిలో లిమిటెడ్ ఉంటుంది. మీ జర్నలిజంలోకి వస్తుంటే మాస్ మీడియా మన చేతిలో ఒక టీవీ కావచ్చు, ఒక పత్రిక కావచ్చు ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి మనం ఒక సమాచారం ఇస్తామనే తృప్తి మాత్రం మనకు ఉంటుంది. అది చెయ్యాలని కోరుకుంటే రావాలి. కోరిక ఉండి దానికోసం మనకు నిజంగా ఇష్టం ఉంటే రావాలి. దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత గొప్ప ఆర్థిక అభివృద్ధి కానీ ఇవన్నీ ఆశించవద్దు. కొన్నిసార్లు వస్తాయి. చాలామంది జర్నలిస్టులకి లక్షల రూపాయల శాలరీస్ వస్తున్నాయి, కార్లు వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ జర్నలిస్టులు, మేజర్గా 99% జర్నలిస్టులు మాత్రం అంతంత మాత్రం శాలరీస్తో ఏ నెల కా నెల గడపడమే గొప్ప. అది కొన్నిసార్లు సంస్థలు బోర్డు తిప్పేస్తే, ప్రైవేటు మీడియా వచ్చిన తర్వాత ఏ ఛానల్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఒకసారి మీడియాలో జాబ్ పోతే మళ్ళీ జాబ్ దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని ఐటీ కంపెనీలు ఉంటాయి?
వేల కొద్ది ఉంటాయి, వందల్లో ఉంటాయి కనీసం. ఈ వందలు వేలల్లో ఐటీ కంపెనీలు ఉన్నట్టు, లేదంటే ఫార్మా కంపెనీలు ఉన్నట్టు మీడియాలో వందల ఛానల్స్ వేల ఛానల్స్ ఉండే ఒక 20 ఛానల్స్ లోపే ఉంటాయి. అందులో సరిగ్గా శాలరీస్ ఇచ్చే 10 ఛానల్సే ఉంటాయి. పత్రికలు అయితే 4-5 ఉంటాయి. ఈ 4-5 పత్రికలు 10 ఛానల్స్ వీటిల్లోనే జాబ్స్ రావాలి. ఒక్కసారి మీరు పోయి రోడ్డు మీదకి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి 8 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. అన్ని రోజులు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి మీడియా అనేది చాలా ఛాలెంజింగ్ పొజిషన్. దాంట్లోకి రావడానికి పర్టికులర్ క్వాలిఫికేషన్ ఏమి అక్కర్లేదు, ఉంటే మంచిది. జర్నలిజం డిగ్రీ ఉంటే మనకి ఇంకొంచెం బెటర్. ఇది పక్కన పెడితే ఎంట్రీ ఎట్లా అంటే కొన్ని పత్రికలు ఉంటాయి, మన ఇప్పుడు ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, వీళ్ళకి జర్నలిజం స్కూల్ అని ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ నోటిఫికేషన్ యాడ్ ఇస్తారు. అది చూసి మనం వెళ్ళి, ఏజ్ ఎక్కువైపోతే ఛాన్స్ ఉండదు, వాళ్ళు యంగ్ జర్నలిస్ట్ కోసం చూస్తుంటారు. బిలో 25 వాళ్ళు అట్లా ఏదో వాళ్ళు ఇచ్చే క్రైటీరియా ఉంటుంది. దాని ప్రకారం ఆ పరీక్ష రాసి నెగ్గితే మాత్రం నేను ఇప్పుడు మీడియాలోకి ఎంటర్ కావడానికి అటువంటి ఎగ్జామ్సే కారణం అన్నమాట. అప్పట్లో ఆంధ్రజ్యోతి పేపర్తో పాటు ఇంకొక ఛానల్ వాళ్ళు పెట్టిన ఆ ఛానల్ ఇప్పుడు లేదు. అప్పుడు సిబిసి అని ఒకటి తెద్దామని ట్రై చేశారు. ఆ ఛానల్ వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ దీంట్లో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, అది 2-3 వ్యాసాలు ట్రాన్స్లేషన్స్ కావచ్చు, అవి చేస్తే ట్రైనింగ్గా తీసుకుంటారు. ఆ ట్రైనింగ్గా తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం మెల్లమెల్లగా ఎదగాలి. ఇది రాజమార్గం. ఇంకో మార్గం ఏంటంటే మనకు తెలిసిన వాడు ఏదైనా సంస్థలో ఉంటే డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వచ్చు, పారాషూట్ వేసుకొని దిగిపోవచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఒక పలానా ఛానల్లో CEO మీకు తెలుసు, వెంటనే మీరు యాంకర్ వెళ్ళిపోవచ్చు. అక్కడ పోయినాక పర్ఫామ్ చేయగలరా చేయలేరా అనేది సెకండ్ థింగ్. ఓకే సార్, మీడియాలో ఒక ఎంప్లాయీకి ఎంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది సార్? జాబ్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో వచ్చిన తర్వాత ఎవరికి జాబ్ సెక్యూరిటీ లేనట్టే మీడియాలో కూడా ఉండదు. నిజానికి మీడియాలో ఇంకెక్కువ జాబ్ సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఎవరిని ఎప్పుడు తీసేస్తారు ఏంటి అనే దానికి ఏం పెద్ద యూనియన్స్ ఉంటాయి, కానీ ఆ యూనియన్స్ వచ్చి మన జాబ్ పోతే పోరాడేంత సీన్ బయట ఏమి ఉండదు. యూనియన్స్ వాటి ఏదో పేరుకు మాత్రం ఉంటాయి. మీకు రెండు సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. నేను 20 years నుంచి చూస్తున్నది. ఒకటి, మీకు నచ్చకపోతే జాబ్ మానేయాలి, లేదు వాళ్ళకి నచ్చకుండా మిమ్మల్ని జాబ్లో తీసేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయ్ అనేవాడు వల్నరబుల్ స్టేట్లో ఉంటాడు. అంటే ఎప్పుడు దెబ్బపడేది ఉద్యోగికే. యజమానికి కానీ సంస్థకు కానీ అంత రిస్క్ ఏమి ఉండదు. వాళ్ళు కావాలంటే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి జాబ్ సేఫ్టీ అనేది పెద్ద భ్రమ. జాబ్ సేఫ్టీ అనేది కొన్ని సంస్థల్లో ఉంటుంది. పెద్ద మీడియా సంస్థలు, నెంబర్ 1, నెంబర్ 2 ఛానల్స్ కావచ్చు, ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రికలు కావచ్చు, అందులో ఉంటే జాబ్ సేఫ్టీ ఉంటుంది. కానీ తీసేయాలనుకున్నారనుకోండి, ఎంత పెద్ద సంస్థల నుంచి అయినా సరే వాళ్ళు తీసేయగలుగుతారు. మనం వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొట్లాడటము. విచిత్రం ఏంటంటే మనకి నేను ఎప్పుడు చెప్తుంటాను ఏంటంటే, ఒక కప్ప ఉంటుంది. ఆ కప్ప ఇసుకలో ఉన్నప్పుడు రాముడు బాణం గుచ్చితే ఆ కప్పకి దిగిపోతుంది అనమాట. రాముడు సముద్రంలో సంధ్యావందనం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత బాణం పైకి తీసినప్పుడు ఆ కప్ప కనిపించినప్పుడు రాముడు అడుగుతాడు, అదేంటి నన్ను బాణం గుచ్చినప్పుడు నువ్వు అరవచ్చు కదా, నాకు అరుస్తే తీసేసేవాడిని కదా అంటే, నాకు వేరే వాళ్ళు ఎవరో బాణం గుచ్చితే రామాని అరుస్తేదాన్ని, ఇప్పుడు రాముడే బాణం గుచ్చినప్పుడు నేను ఎవరి గురించి అరగాలి అంటే. అట్లా ఊరందరినీ ఊడగొడుస్తామని తిరిగే జర్నలిస్టులు వాళ్ళకు సంస్థలో ప్రాబ్లం వచ్చి ఈ రోజు నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంటికి థ్యాంక్స్ అని చెప్తే ఎవరికి చెప్పుకోవడానికి ఉండదు. లీగల్ గా పోరాటం చేస్తాము, లేబర్ కోర్టు అది ఇది అని అనుకుంటే చేయొచ్చు. కానీ ఎంత చేసినా కూడా మనకంటే సంస్థ ఎప్పుడు బలంగా ఉంటుంది. సో ఒకవేళ ఎప్పుడైనా జాబ్ సెక్యూరిటీ లేక జాబ్ పోతే ఏం చేయాలి అంటే, నేను చెప్పేది ఏంటంటే, మీడియాలో జాబ్ ఎప్పుడు పోయినా సరే ఇంకా బెటర్ ఫీల్డ్ ఏదైనా ఉంటే ఎత్తుక్కోవడం బెటర్. లేదు ఇక్కడే ఉంటాను నేను మొండిగా అనుకుంటే ఇంకో జాబ్ ఎత్తుక్కోవడం బెటర్. పోయిన జాబ్ గురించి ఆలోచించడం మాత్రం దండగా. ఓకే సార్, ఇప్పుడు మీడియాలో ఒక ఉమెన్ గా నేను ఎంటర్ అవ్వాలంటే నాకు ఎంత వరకు జాబ్స్ అంటే సెక్యూరిటీ ఉంటుంది చుట్టూ మొత్తం? ఓకే, అంటే మన తెలుగు మీడియాలో తీసుకున్నప్పుడు మహిళా ఉద్యోగులకి కావచ్చు, ఫీమేల్ జర్నలిస్టులకు కావచ్చు, కొన్ని చిన్న ఛాలెంజెస్ ఉంటాయి. అంటే మేల్ జర్నలిస్టులు టైం విషయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడన్నా వెళ్ళినప్పుడు పెద్ద జనాలు గుమిగూడ బహిరంగ సభలు, నిరసనలు, ధర్నాలు కావచ్చు, అటువంటి చోట్ల మహిళా జర్నలిస్టులకు ఉండే కొన్ని చిన్న సమస్యలు, సెక్యూరిటీ ఇష్యూస్ తప్ప సంస్థ లోపల వేధింపులు కావచ్చు, లేకపోతే లైంగికపరమైన సమస్యలు కావచ్చు, ఇటువంటివి అంతగా ఉండవు. అంటే మనం ఇప్పుడు సినిమా ఫీల్డ్ తీసుకున్నా, లేకపోతే ఇంకో వేరే ఫీల్డ్స్ తీసుకుంటా కూడా
కాస్టింగ్ కౌచ్ అని మాట్లాడుకుంటుంటాం కదా, సినిమా ఫీల్డ్లో చాలా ఉంటుంది. అటువంటివి తెలుగు మీడియాలో కానీ ఏ మీడియాలో కానీ అంతగా ఉండవు, వేరే రంగాలతో పోలిస్తే ఉండవు. ఇన్ ద సెన్స్ అసలు ఉండవని కాదు, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ చాలా వరకు ఏంటంటే ఇద్దరికి నచ్చినప్పుడు ఏమైనా జరిగితే జరగాల్సిందే తప్ప, ఈ అమ్మాయికి అస్సలు నచ్చలేదు అనుకోండి, మానేసి వెళ్ళిపోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని టార్గెట్ చేసి అతని మీద పోరాటం చేద్దాం అనుకుంటే మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛానల్ CEO ఉన్నాడు, అతనితో ఒక యాంకర్కి కానీ, ఒక సబ్ ఎడిటర్, ఫీమేల్ సబ్ ఎడిటర్కి కానీ, రిపోర్టర్కి కానీ గొడవ, ఏదో ఇష్యూ జరిగింది, ఆమెని అతను వేధిస్తున్నాడు. అప్పుడు పోరాటం చేస్తే దాదాపు చాలా సందర్భాల్లో ఉపయోగం ఉండదు. మేనేజ్మెంట్ కూడా CEO కాబట్టి అతని సైడ్ ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు కొన్ని మేనేజ్మెంట్లు, ఇప్పుడు ఈటీవీ లాంటి గ్రూప్ ఉంటుంది కదా, దాంట్లో ఏమైనా పెద్ద తేడాలు వచ్చి అతని మీద ఏమైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా తీసేసే అవకాశం ఉంది. ఈటీవీ ఒకటి మంచిది, వేరే మంచిది కాదని కాదు, అన్ని సంస్థలు సాధ్యమైనంత వరకు ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయవు. ఎందుకంటే ఎంప్లాయీస్ భద్రత అనేది సరిగ్గా లేకపోతే అది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అవుతుంది. మన మంచి కోసం కాదు, సంస్థ ఆలోచించేది అయితే వాళ్ళకి న్యూసెన్స్ ఉండొద్దు అని చెప్పి. అందుకైనా సరే కొంత కఠినంగా ఉంటారు, ఉన్నప్పటికీ కూడా కొన్ని నడుస్తూ ఉంటాయి. కొందరు వేధిస్తుంటారు, కొందరు సైలెంట్గా మానేసి వెళ్ళిపోతూ ఉంటారు జాబ్స్, బట్ అవి చాలా తక్కువ % అన్నమాట. అది ఓకే సార్, జర్నలిస్టుల గురించి మేము సినిమాలో చూసాము, చాలా తెలుసుకొని కూడా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. లేదు స్కిప్ చేద్దామంటే చేద్దాం, మీ ఇష్టం. జర్నలిస్ట్ అనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారా సార్? ఏదైనా ఒక వార్తను పెట్టుకొని ఒక ప్రముఖ రాజకీయవేత్త కావచ్చు, ఒక మామూలు వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఒక న్యూస్ చూపించి మేము ఇది ప్రచురించకుండా ఉండాలంటే మీరు నాకు ఇంత అమౌంట్ ఇవ్వాలి, అలా బ్లాక్మెయిల్ చేసే సందర్భాలు ఉన్నాయా, ఉంటాయా? జర్నలిస్టులో 3 రకాలు ఉంటారు. ఓకే. అత్యధిక శాతం మంది జర్నలిస్టులు ఎవరంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయరు. బ్లాక్మెయిల్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు మంచోళ్ళని కాదు, బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం వాళ్ళకి లేకపోవడం వల్ల చేయరు. బ్లాక్మెయిల్ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి. మీరు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు? బాగా డబ్బులున్నాను కదా చేయాలి బ్లాక్మెయిల్. వాడు ఎదురు తిరిగాడు, వాడు మళ్ళీ మనల్ని మొదలు చేయడం మొదలు పెడితే తట్టుకోలేరు. బికాజ్ జర్నలిస్ట్ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో మిడిల్ క్లాసే ఉంటాడు. నా దగ్గర 100 కోట్లు ఉంటే జర్నలిస్ట్ అనుకుంటాను, నేను ఏదో వేరే వ్యాపారం చేసుకుంటాను కదా. సో నెలకి 1,50,000 30,000 సంపాదించుకునే జర్నలిస్టు బ్లాక్మెయిల్ చేస్తే కొంత రిస్క్ ఉంటుంది. ఆ ఎదురుగున్న కార్పొరేట్ వ్యాపారి కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఎవరైనా కావచ్చు, వాడు రివర్స్లో అయ్యాడు అనుకోండి, వీరికి ప్రాబ్లం. అందుకని జర్నలిస్టులు చాలా మంది భయపడి బ్లాక్మెయిల్ చేయరు. వీళ్ళే అత్యధిక శాతం మంది. ఇంకా వీళ్ళకంటే చాలా తక్కువ శాతం మంది ఎవరుంటారంటే నిజాయితీ పరులు ఉంటారు. వాళ్ళు జర్నలిజం అంటే ప్రజాసేవ, మేము ప్రజలకు మంచి చేయాలి అనుకొని అట్లా వాళ్ళ కెరీర్ అంతా గడిపేసి రిటైర్ కూడా అయిపోతారు. వాళ్ళు రిటైర్ అయ్యే రోజు, రిటైర్మెంట్ అంటే వాళ్ళు పెద్దగా అయిపోయి ఇంకా జాబ్ చేసే ఓపిక లేక మానేసే రోజు, వాళ్ళ సంస్థ నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళడానికి ఆటో డబ్బులు కూడా ఉండవు. అవి జర్నలిస్టు వీళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు పాపం నిజాయితీ పరులు, వాళ్ళు ఏదో భ్రమలో ఉండి అంటే మేము ఏదో సమాజానికి మంచి చేయాలనుకొని అట్లా కెరీర్లు గడిపేస్తుంటారు. ఈ 2 కాకుండా అసలు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళ సంఖ్య తక్కువ కానీ ప్రమాదం ఎక్కువ. వీళ్ళు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, ఏదైనా మీడియా సంస్థకు ఉండే హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, అందులో ఉండి బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఊర్లలో కానీ, పల్లెటూరు గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, డిస్ట్రిక్ట్స్లో ఉండే వాళ్ళు చాలా మంది ఈ బ్లాక్మెయిల్కి పాల్పడుతుంటారు. వాళ్ళు తమ ఛానల్ లోగో చూపించి కానీ, లేకపోతే ఐడి కార్డు చూపించి కానీ, మేము ఈ పత్రికలో పనిచేస్తున్నాం కాబట్టి మీ మీద వ్యతిరేక వార్తలు రాస్తామని కానీ రకరకాల బ్లాక్మెయిల్ చేసి అంత ఇంత గుంజుతూ ఉంటారు. అవి చిన్న చిన్న అమౌంట్స్ ఉన్నంత వరకు ఎక్కడ బయటపడవు. కొందరు మరీ పెద్ద చేయడము, లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే పొలిటీషియన్స్కి టికెట్లు ఇప్పించే జర్నలిస్టులు కూడా కొందరు ఉన్నారు. వీళ్ళ రేంజ్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, ఒక చిన్న జర్నలిస్ట్, చిన్న పొలిటీషియన్కి ఎవరికైనా జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్ కావాలంటే వాడు సెక్రటేరియట్లో ఉన్న మంత్రితో మాట్లాడి వీరికి టికెట్లు ఇప్పించడం, ఇటువంటి ఏమంటారు తెరవెనుక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఇటువంటివి చేసే వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తుంటారు. జర్నలిస్టులలో పవర్ ఉంటుంది. ఆ పవర్ని వాడుకొని డబ్బులు సంపాదించుకొని కోటీశ్వర్లు అంటే లక్షాధికారులు కార్లలో తిరిగే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. కానీ వాళ్ళకంటే రోజు పొద్దున్న ఉద్యోగం చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళే ఎక్కువ. బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు తక్కువ ఉండడం అనేది కొంచెం మనం సంతోషించాల్సిన విషయం. అయితే ఇంగ్లీష్ మీడియాకి వెళ్ళినప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనకి కొందరు ప్రముఖ, అంటే చాలా పేర్లు చెప్పడం వేస్ట్, కానీ చాలా మంది జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళకి ఎంత పవర్ వచ్చేదైతే, ఇప్పుడు యూపీఏ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లేడీ జర్నలిస్టు, ఆమె పరిస్థితి ఏంటంటే ఆమె మాట అటు పాకిస్తాన్లో చెల్లుబాటు అయ్యేది, ఇక్కడ ఢిల్లీలో చెల్లుబాటు అయ్యేది.
పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమైనా చెప్పాలనుకుంటే ఇండియా తరఫున అన్అఫిషియల్గా వెళ్ళి చెప్పగలిగే పొజిషన్ అనమాట. అంత పెద్ద లాబింగ్ ఉండేది. అట్లనే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అనుకోండి, కొత్త మంత్రుల్ని తీసుకోవాలి ప్రధానమంత్రి తన కేబినెట్ లోకి అనుకుంటే కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి సీనియర్ జర్నలిస్టులు ఎవరైతున్నారో వీళ్ళతో కాళ్ళ వీళ్ళబడి వీళ్ళని బతిలాడుకునే వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్తే మంత్రి పదవులు కూడా వచ్చే అంత పొజిషన్ ఉండే. అట్లాంటి విపరీతమైన పవర్ కొంతమంది జర్నలిస్టులకి తెలుగు, తమిళ్ ఇట్లాంటి రీజనల్ దాంట్లో కంటే కూడా ఇంగ్లీష్లో మనం చాలా మందిని చూడొచ్చు. మన్మోహన్ సింగ్ తర్వాత ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొక వర్గం తయారైంది. మోడీకి సన్నిహితంగా ఉండే జర్నలిస్టులు ఉంటారు కదా, వీళ్ళకి కూడా అంత ఇంత పవర్ ఉంటుంది. వీళ్ళు అవినీతి చేస్తారా చేయరా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కానీ ప్రభుత్వం ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వానికి దగ్గర ఉండే జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి బ్లాక్మెయిల్ అని కాదు కానీ రకరకాల ఫేవర్స్ దొరుకుతుంటాయి. వాళ్ళు రకరకాల లావాదేవీలు చేస్తుంటారు, మధ్యవర్తిత్వాలు చేస్తుంటారు. దానికి పేరు ఏది పెట్టినా సరే మనం బ్లాక్మెయిల్ అనే పేరు పెట్టకపోవచ్చు, కానీ జర్నలిస్టు తను చేయాల్సిన పని కాకుండా ఎక్స్ట్రా పనులు అయితే చేస్తుంటారు. వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వల్ల మన దేశం ఇంకా కొంచెం బెటర్గానే నడుస్తుంది ప్రస్తుతానికి. ఓకే, థ్యాంక్ యూ జయసింహ గారు. మీ విలువైన సమయాన్ని, మీకున్న అపార జ్ఞానాన్ని మా కోసం పంచుకొని మా వ్యూవర్స్ కి ఇంత సమయం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి, ఈ రోజు మనం ప్రముఖ జర్నలిస్ట్ అయిన జయసింహ గారితో ఆయన విలువైన సమయంలో జర్నలిజం అంటే ఏంటి, మీడియా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.